నమస్కారం. స్కార్క్ న్యూస్ కి స్వాగతం. కాన్స్టిట్యూషన్ లో శాంతి భద్రతల గురించి చేసిన పరిశోధనలో కేరళ ఇండియాలో నెంబర్ 1 గా నిలిచింది. దేశీయ ఏజెన్సీ ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ రిపోర్టర్లో కేరళ పోలీస్ కి ఈ ఘనత దక్కింది. రాష్ట్రపతి అభినందనలు తెలియజేశారు. చూసావా, ప్రతిపక్షం నోరు పడిపోయింది. నేనేదో మీ పోలీసులందరినీ విచ్చలవిడిగా వదిలేశానని వాళ్ళు ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఇప్పుడేమైంది? శాంతన్పారా క్రేన్ ఫ్యాక్టరీలో నిన్న జరిగిన స్ట్రైక్ లో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సంఘటనలో ఎంతో మందికి దెబ్బలు తగిలాయి. శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ కార్మికులపై సిఐ కరుణన్ ఆధ్వర్యంలో పోలీసులు జాలి లేకుండా కర్కశంగా దాడి చేశారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం వాళ్ళు తమపై రాళ్లు విసిరినందువల్లే లాఠీచార్జ్ చేశామని చెప్తున్నారు. ఈ కరుణనున్నాడే, వాణ్ణి కాపాడడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా వాడు నిలబెట్టుకోవట్లేదు. వాడి ప్రవర్తన బావుంటే ఇంకో 2 ఏళ్ల తర్వాత డివైఎస్పీ అవుతాడు. వాడు కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది. చూసావా, నేనిది ఎవరితో చెప్తున్నాను? సస్పెండ్ అయ్యి ఎన్ని రోజులైంది? అది అయ్యి 5-6 నెలలు అయింది. 5-6 నెలలు. ఎవరు? ఎస్కే లైన్లో ఉన్నారు. ఎస్పీ వచ్చారు సార్. లోపలికి రమ్మన్నా. చెప్పేసుకై, నేను బయలుదేరుతున్నాను. ఫ్లైట్ 9 గంటలకి. రేపు అక్కడ ఉంటాను. మనం హోటల్లో కలుద్దాం. అది ఫోన్లో వద్దులే. ఈ మధ్య గోడలకు కూడా కళ్ళు చెవులు ఉంటున్నాయి. సార్, సారీ సార్. నేను తర్వాత కాల్ చేస్తాను. సార్, ఏదైనా పర్సనల్ అయితే తర్వాత వస్తాను సార్. ఏమీ లేదు, ఇట్రా. అది కాదు సార్, ఇంకొకరు సీక్రెట్ మనకి తెలిసిందంటే రేపు మనమే వారికి శత్రువులు అవుతాం. ఇది మా తాతయ్య థియరీ సార్. అలాగా? అవును సార్. సార్, నన్ను రమ్మన్నారట. విషయం ఏంటి సార్? ఏంటయ్యా ఇది? శాంతన్పారా నీ పరిధిలోనే ఉంది కదా? అవును సార్, అక్కడ ఏ ప్రాబ్లం లేదు సార్. కొత్త కంపెనీ కావడం వల్ల ప్రజలకి నమ్మకం లేదు. స్ట్రైక్ చేసే జనాలకి విరోధులు ఎప్పుడు పోలీసులే కదా సార్. యాక్చువల్లీ ఆ రోజు సెల్ఫ్ డిఫెన్స్ కోసమే పోలీసులు తిరిగి కొట్టారు. ఒక్క సెకండ్. హలో. డ్రా సార్. ఇక్కడ పెస్ట్ కంట్రోల్ చేసేవాడు ఎక్కడ? అవుట్ సైడ్ సార్. వెంటనే రమ్మని చెప్పు. ఇప్పుడే రావాలి ఇక్కడికి. దోమల్ని కొట్టడం కాదు, వీడిని కొట్టాలి సార్. ఒకే ఒక్క దెబ్బ వీడి చెంప మీద పడితే ఒక్క దోమ లోపలికి రాదు. ఈయనెవరో తెలుసా? మినిస్టర్ సార్. ఆయనకి ఎన్ని పనులుంటాయో తెలుసా? ఈ ఊరి ప్రజలు ప్రశాంతంగా ఉండడం కోసం కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, భోంచేసేటప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆ టైంలో దోమలు వచ్చి కుడితే ఆయన ప్రశాంతంగా ఉంటేనే ఈ ఊరి ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. నా మాట విను. ఇకపై ఒక్క దోమ లోపలికొచ్చినా అంతే. సరే, ఇప్పుడు వీడికి అర్థమై ఉంటుంది. ఇకపై జాగ్రత్తగా ఉంటాడు. వెళ్ళరా. సరే, మీకు ఇంకా అర్థం కాలేదా? ఇవి మీ మాటలే. ట్రివాండ్రం లాటిక్స్ కంపెనీ స్ట్రైక్ లో మీరు చెప్పినవి. మనల్ని కొడితే మనం తిరిగి లక్ష్యం మీదే కొట్టాలి. లక్ష్య సాధనకి ప్రయత్నించడంలో తప్పులేదు. ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్, ఇంక్విలాబ్ జిందాబాద్. నా చిన్నతనంలో మా నాన్నతో కలిసి నేను ఆ స్ట్రైక్ వచ్చాను సార్. పార్టీ కోసం ఒళ్ళు కాల్చుకున్న మురుగన్ గుర్తున్నాడా సార్? నువ్వు మురుగన్ కొడుకువా? అవును సార్. సార్, నాన్నగారు బ్రతికున్నప్పుడు ఎప్పుడు మీ గురించి గొప్పగా చెప్తుండేవారు. సార్, ఫ్లైట్కి టైం అయింది. సరే, నేను వెళ్తాను. సరే సార్. సార్. ఏంటి? ఇది మర్చిపోయాను. అన్నట్టు ఈ అయ్యప్పను మనకి బాగా కావలసిన వాడు. ఏమీ ఇబ్బంది పెట్టకుండా మధ్యస్థంగా వెళ్ళు. అదేమంత పెద్ద విషయమా సార్? నేను చూసుకుంటాను సార్. మంచిది సార్. ఓకే సార్. వచ్చాక మాట్లాడుకుందాం. ఓకే సార్. ఆ శాంతన్పారా విషయం చూసుకో. సరే సార్. పెద్ద చేయకు. మీరు ధైర్యంగా అమెరికా వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. ఏం జరుగుతుంది? సార్,
సార్, జనాలు ఆవేశంగా ఉన్నారు. వాటి చుట్టూ జనాలు చేరారు. అంతేకాదు, సోషల్ మీడియాలో మీ గురించి దారుణంగా విమర్శిస్తూ క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. సార్, మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సార్, చోటు సరిపోక అందరినీ ఒకే వార్డులో అడ్మిట్ చేశారు. అదెక్కడా? అటువైపు ఉంది సార్. చూడరా, కర్రీ కరుణన్ వచ్చాడు. కరెక్ట్ టైం. టామీ ఈరోజు వస్తాడా? నువ్వేం దిగులు పడకు, అంతా సర్దుతుందిలే. సార్ సార్, ఇక్కడ కాదు, అక్కడున్నారు. పది నుంచి 30 ఏళ్ళుగా నేను ఈ చెత్త చేస్తున్నాను. నాకు తెలుసు ఏం చేయాలో. అర్థమైందా? ఎస్ సార్. నువ్వు స్టేషన్కి వెళ్ళు, మిగిలిన పని నేను చూసుకుంటాను. సార్. వర్మ రాజరికం మారిందని తనకి ఇంకా తెలియట్లేదు. రారా, నువ్వు వెళ్ళి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకో. సార్. బాగానే తగిలాయి. అదేం లేదు, ఊరికే కట్టుకట్టారు. మీ మేకప్ బాగుంది. ఇలా చూడు, చెప్పేది జాగ్రత్తగా విను. నేను మిమ్మల్ని వదిలేస్తాను, వెళ్ళి దాక్కోండి. వాళ్ళకి మీరు పార్టీ వాళ్ళే అన్న డౌట్ రాలేదుగా? అదేం లేదు. అనుమానం ఉన్నా నిన్ను వదలక తప్పదుగా. సార్, ఇందులో మేము బాధ్యతలమే. వస్తానులే, నేను వీళ్ళ స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. నువ్వు అక్కడ కూర్చో. మనుషులున్నారు, ఆపు, మనుషులున్నారు, ఆపు. త్వరగా ఎక్కండి, ఎక్కండి, త్వరగా. ఇంకొకళ్ళు వస్తున్నారు. ఎక్కండి, ఎక్కండి, త్వరగా, త్వరగా, గట్టిగా పట్టుకోమా. రైట్, రైట్. టికెట్, టికెట్. పెద్దమ్మా, ఎక్కడికి వెళ్తున్నావు? నా కొడుకింటికి. అది కదమ్మా, ఏ ఊరు టికెట్ అని అడుగుతున్నాను. నేను పల్లిపురానికి వెళ్తాను. పల్లిపురం కా? సరే, అటు కూర్చో, అక్కడ సీట్ ఉంది. సరే, వెళ్ళి కూర్చో. అక్కడే గట్టిగా పట్టుకో. ముందున్న సిస్టర్ టికెట్ తీసుకుందా? టికెట్, టికెట్, టికెట్. థ్యాంక్ యూ. మన పవిత్రమైన అనుబంధానికి 5 ఏళ్లైన గుర్తుగా. కొంచెం పిచ్చితనంగా లేదు? కొంచెమేనా? మరేంటి, బర్త్డేని సెలబ్రేట్ చేసుకోకుండా ఎవరైనా వాళ్ళు కలిసిన రోజుని సెలబ్రేట్ చేసుకుంటారా? బర్త్డే అంటే సోషల్ ఈవెంటే కదా. అందులో అమ్మ, నాన్న, ఫ్రెండ్స్ అందరికీ హక్కులుంటాయి. కానీ మనిద్దరం కలిసిన ఈ రోజు మనకు మాత్రమే సొంతమైన రోజు. యునో దట్ అమేజింగ్ డే వెన్ ద ప్రిన్స్ మెట్ హిస్ ప్రిన్సెస్. చాలే ఇచ్చిన బిల్డప్. కేక్ కొనే డబ్బు లేకగా మనం ఈ మొక్కని నాటుతున్నాం. అదేం కాదు జాను. నిన్ను వదిలేసిన కొన్నేళ్ల తర్వాత నువ్వు నా జ్ఞాపకాలతో పాటలు పాడి జనాల్ని చంపడం కన్నా ఈ చెట్టుకు ఉరివేసుకోవచ్చు. అందుకే మొక్క. నిన్ను హే జాను, ఇదిగో. ఇదేంటి? అందులో సిమ్ ఉంది. ఇక వేరే ఫోన్ నుంచి నాకు మెసేజ్ పంపక్కర్లేదు. స్మార్ట్ ఫోనా? నా మనశ్శాంతి పోతుంది జాను. సింపుల్ది చాలుగా. సర్లే, స్మార్ట్ ఫోన్ వాడే వాళ్ళందరికీ మనశ్శాంతి పోయిందా? సరే, ఇది నీ కోసం కాదు, నాకు నేను ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు కాల్ చేయడానికి. అండర్స్టాండ్? వాడు దేనికి పనికిరాడు. నానా, ఇంకా ఆపుతావా? ఇదిగో ఆపేశారు. అంకుల్, ప్లేట్. లిమిట్ దాటేసినట్టున్నారు అంకుల్. నేనెప్పుడు ఫ్రీ బర్డ్ని. నా కూతురు పెద్దదై తన సొంత కాళ్ళ మీద నిలబడుతోంది అనిపించింది. నాకు భార్య లేదు, ఏ బాధ్యత లేదు, చట్టుబండ లేదు. ఇంకా నేను కొంచెం తాగితే ఇబ్బంది ఏముంది? ఇబ్బంది లేదు. తీసుకోండి. ఇదిగో.
ఇంకా చాలు. ఇదే నా చివరి కోరిక. అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలి. అయ్యో ఇంకా ఏముందని? బార్లో అప్పుందా? ఇంత హాయి తట్టుకోలేను పక్క నుండి పంచుకుంటా. నువ్వు పెళ్ళికుండట్లేదా? సరేలే బాయ్ 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 బాయ్. తర్వాత కలుద్దాంలే. ఇలా కలిసి తిరిగితే సరిపోతుందా? త్వరగా పెళ్లి చేసుకోండి, మాకు ట్రీట్ కావాలి. ట్రీట్ కావాలంటే ఇస్తాం, కానీ అందుకని మేము పెళ్లి చేసుకోలేం కదా మీకోసం. ఓకే వస్తా. సరే, బాయ్. వెళ్ళొస్తాం. సరే బాయ్. బాయ్. ఏయ్ రేయ్ నిన్నే. అరే అశ్విన్, అవును, బాగుంది కదా? రేయ్ నువ్వు ఇక్కడ పులిహోర కలుపు. వాడెవడో నీ బైక్ లేపేశాడు. అయ్యో సొంత బైకే పోయింది. వాడి రియాక్షన్ చూసావా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా నిన్నెత్తికెళ్ళినా వీడు ఇలాగే రియాక్షన్ ఇస్తాడేమో. ఈ నంబర్ ఎవరికి ఇవ్వనని చెప్పావు? ఇది మన వివేక్ కానీ అమ్మ కానీ అయి ఉంటారు. ఇంకెవరు అమ్మాయిలకి ఇవ్వకపోతే సరే. వివేక్ హలో. ఏరా నువ్వు స్టేషన్ నుంచి బైక్ తీసుకుని తిన్నగా వెళ్ళిపోయావే? కనీసం సీఏని కలిసి థ్యాంక్స్ అని చెప్పుండొచ్చు కదా. ఆయన నీ గురించి అడిగారు. నేను నీకు ఆయన నెంబర్ పంపాను, నువ్వు ఒకసారి కాల్ చేయడానికి. ఓ సరే. మన బైక్ కనిపెట్టించినందుకు నేను ఆ సీఐకి థ్యాంక్స్ చెప్పాలట. ఆయన డ్యూటీ చేస్తే నేనెందుకు థ్యాంక్స్ చెప్పాలి? డబ్బులు ఏమైనా కావాలేమో. సరే ఆదివారమే రేణు పెళ్ళి, మనం రేపు వెళదామా? రేపా? రేపు శుక్రవారమేగా, రేపంటే కుదరదు. ఓ తీసుకెళ్ళనని తిన్నగా చెప్పొచ్చుగా. అదేం కాదు మొత్తుబుర్రా, రేపు బండి సర్వీస్కివ్వాలి. పెళ్ళి ఆదివారమేగా, శనివారం పొద్దున్నే వెళ్దాం. అక్కడి నుంచి మనం నేరుగా మైసూరుకు వెళ్ళిపోదాం. ఓకే ఓకే. ఆపండి. అన్నా శాంతన్ పారా. శాంతన్ పారానే. నేను ఇక్కడే దిగాలి. ఒకళ్ళు దిగాలంట. బండి ఆపండి ఆపండి. శాంతన్ పారా దిగండి అమ్మా, దిగండి. దిగండి 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 దిగండి. దిగండి అమ్మా. డ్రైవర్ రైట్. సీసీటీవీ తీసేసి ఎన్నాళ్ళైంది? ఈ రోజు కూడా నువ్వు రాకపోతే సీఏ నీ బొక్కలు ఎరగొడతాడు. వస్తే నీకే మంచిది. ఏయ్ సైలెన్సర్ మార్చావా? మార్చాను సార్, చూపిద్దామని వచ్చాను. ఏ ప్రాబ్లం రాదు, ఏ ప్రాబ్లం రానివ్వను, నేను చూసుకుంటాను. ఒక్క నిమిషం, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందనా? ఏఎస్ఐ అంటున్నాడు సిఐ మాట వినట్లేదని. సురేష్నే ఇరికిస్తాడట. ఆయన అందరికి ఇలానే చేస్తున్నాడు. ఒక్కడే ఇన్ని ఎదుర్కోలేడు కదా, చూద్దాం. అయితే వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళవేంటి? భయపడుతున్నావా? ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను, ప్రాబ్లం పోలీసులతోనే, కానీ రెచ్చగొట్టింది అతనే. అతను ఎలాంటోడు దీన్ని బట్టి అర్థం చేసుకో. దీన్ని పరిష్కరించాలని నేను చూస్తున్నాను. నువ్వు నీ అతి తెలివిని చూపిస్తావా? నేను తప్పుకుంటా చూడు. ఇదిగో జిల్లా ప్రెసిడెంట్, తప్పుకో. విన్నారా? మురళి అన్న మాట్లాడారా? సిఐ ఇక్కడ లేరు, ఆయన రాగానే మళ్ళీ మాట్లాడతాను. అలాగే సార్. మళ్ళీ నీ భార్యతో గొడవ పడితే పొడిచేస్తాను నాయలా, అర్థమైందా? అలాగే సార్, పద. మళ్ళీ అలా చేస్తే నాకు చెప్పండి. ఇక వెళ్ళండి. ఇదిగోండి సార్, ఇక్కడ. సిఏ సార్ ఉన్నారా? సార్ బయటికి వెళ్ళారు. ఏంటో చెప్పండి. సిఏ గారు ఎప్పుడొస్తారు? అది నేనేలా చెప్తానమ్మా. ఆయన ఎంక్వైరీ కోసం వెళ్ళారు. బయట ఉన్నవాళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తున్నారు. విషయం ఏంటో చెప్పు నాకు. నేను ఒకతన్ని చంపాను సార్.
హలో, ఒక అమ్మాయి ఇక్కడికి వచ్చి కొన్ని చంపానని చెప్తుంది. ఏంటి ఏంటి ప్రాబ్లం? సార్ ఈ అమ్మాయి ఎవరినో చంపేసిందంట. కొంచెం మంచినీళ్ళు ఇస్తారా సార్? ఏంటి మేడం, అసలు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు సార్. అసలు ఏమైంది మేడం? ఏం జరిగిందో చెప్పండి. సారు, నేను ఎస్ఐని. ఈ స్టేషన్ ఇన్ఛార్జ్ సిఐ సార్ కదా, ఆయన్ని రానివ్వండి, ఆయనతో చెప్తాను. ఏంటండి ఇది? అయితే స్టేషన్కి సీఐ ఉంటే సరిపోతుందా? మిగతా పోలీసులు అవసరం లేదా? మేడం, మేము ఇక్కడ ఉన్నది ఎందుకు ఏంటనే విషయం తెలుసుకుని స్టేట్మెంట్ రాసుకోవడానికి. మాతో చెప్పడానికి మీకు సౌకర్యంగా లేకపోతే నేను లేడీ కానిస్టేబుల్ని పిలుస్తాను. నేను మీ కంటికి పిరికిదాన్లా కనిపిస్తున్నానా? ఒకరిని చంపానని ధైర్యంగా చెప్తున్నానంటే అది ఎవరికైనా చెప్తాను. కానీ ప్రెసెంట్ నా మెంటల్ స్టేటస్ని బట్టి ప్రతి ఒక్కరికి చెప్పలేను. సిఐ సార్ని రానివ్వండి, నేను ఆయనతోనే చెప్తాను. సార్ 1 minute. ఏంటి సార్, ఆ అమ్మాయి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. సార్, ఆ అమ్మాయి టాబ్లెట్ వేసుకుంది చూసారా? మానసిక స్థితి బాగోలేని వాళ్ళే అది వేసుకుంటారు. సార్, దాన్నే మా అమ్మ కోసం కొన్నాను. చా, ఇదో పెద్ద తలనొప్పి అయ్యేలా ఉంది. నువ్వు ఓ పంచి సీఐకి ఫోన్ చేసి చెప్పు. ఓకే సార్. సార్, జట్ట 17 అయింది. హలో. సార్, మీకు ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి. ఏంటది? సార్, ఒక లేడీ స్టేషన్కి వచ్చి తను ఒకరిని చంపానని చెప్తోంది. ఒకరిని చంపానంటుందా? ఎవరిని? అదేం చెప్పట్లేదు సార్, మీతోనే చెప్తానంటుంది. నేను ఇప్పుడే వస్తున్నానులే. సరే సార్. టైగర్ P1 ఆన్సరింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్న స్టేషన్లో 4 కేసులు రిపోర్ట్ అయ్యాయి సార్. అందులో మొదటి కేసు 323, 326 అండ్ 34 IPC అండర్ సెక్షన్లో రిజిస్టర్ అయింది సార్. కంప్లైంట్ చేసిన వాళ్ళని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న నిందితులు కోర్టులో CMP ఫైల్ చేసినందుకు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. ఇది ఫిజికల్ హెరాస్మెంట్ అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సార్. కేసు ఇదే సార్. సార్, ఆవిడేది? అక్కడ ఉంది సార్. లోపలికి తీసుకురా. సార్, చెప్పండి, ఏంటి విషయం? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేశాం? ఇది జనమైత్రి పోలీస్ స్టేషన్ కదా. స్టేషన్కి వచ్చిన వాళ్ళని అట్లీస్ట్ కూర్చోమని కూడా చెప్పరా? ఓ అదే, కూర్చో. ఇప్పుడు చెప్పండి. నేనొకతన్ని చంపాను సార్. అయ్యో, అంతేనా? మేడం సాధారణ లేడీ కాదు, మనిషిని చంపేసి వచ్చి కూర్చోవడానికి సీట్ అడుగుతోంది. నువ్వు నిజంగా కిలాడివే. అలా అంటారేమిటి? తప్పు చేసిన వాళ్ళకి మానవ హక్కులు ఉండవని ఏ చట్టం చెప్తోంది? నోరు ముయ్యవే. ఒకరిని చంపేసి వచ్చి మానవ హక్కుల గురించి మాట్లాడుతున్నావా? నేనెప్పటి నుంచి డ్రెస్ వేసుకుంటున్నాను తెలుసా? మర్యాద ఇవ్వడం గురించి నాకు ఒక హంతకురాలు చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమైందా? ఏమన్నా? జనమైత్రి, అది బయట బోర్డులో మాత్రమే ఉంది. ఇది నా స్టేషను. ఇక్కడ ఏం చేయాలో నిర్ణయించేది నేనే, విన్నావుగా? కానీ ఇక్కడ ఒక వ్యత్యాసం ఉంది సార్. ఇది మీరు ఎంక్వైరీ చేసి దోషిని కనిపెట్టిన కేసు కాదు. నాకు చట్టం మీద పూర్తి విశ్వాసం ఉంది సార్. దాన్ని కాపాడి రక్షించడానికి నేనే స్వయంగా నేరం చేశానని ఒప్పుకుంటున్న కేసు ఇది. ఇందులో వ్యత్యాసం ఉంది సార్. పోయిన జూన్ 16 శుక్రవారం నాడు నన్ను వేధించిన ఒక సంఘ విద్రోహిని
చంపి ఒక అడవిలో పూడ్చిపెట్టాను. అడవిలోనా? ఏ అడవిలో? పూపారాలో 2వ మైల్ దగ్గర సార్. అంత ఆవేశంలో జరిగిపోయింది సార్. అసలు నువ్వు చంపింది ఎవరిని? పేరు వివేక్. అతనొక తిరుగుబోతు. వాడొకప్పుడు నా ఫ్రెండే. ఆపండి, పబ్లిక్ ప్లేస్ లో ఇలా చేస్తున్నారండి. ఓహో వివేక్, భయపడిపోయాను. భయపడ్డారా? ఇందుకే మారల్ పాలిసింగ్ అనేది ఒకటి ఉంది. ఆయన ఇలా ప్రేమ పావురాలు ఉంటే ఎవరికి ఇచ్చారు అది చెప్పు? నాకు కూడా అలానే అనిపించింది. ఒక్కటి ఇచ్చానంటే చూస్తాను. ఇప్పుడు నేనెవరు ఇక్కడికి రమ్మన్నారు? నువ్వెప్పటికో. కానీ నేను అశ్విన్తో రిలేషన్షిప్ లో ఉన్న తర్వాత వివేక్ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. మేము ఒకసారి టూర్కి వెళ్ళినప్పుడు నేను బాత్రూంలో ఉంటే ఫొటోస్ తీసి వాటితో బెదిరించడం మొదలుపెట్టాడు. నేను ఆ వేధింపులు తట్టుకోలేక నేను వాణ్ణి టెంట్ మీట్ అని చెప్పి అడవిలోకి తీసుకెళ్ళి చంపి పాతేశాను సార్. అసలు వాడెవడు నా జీవితంలో జోక్యం చేసుకోవడానికి? చెప్పండి సార్. అయినా ఇప్పుడెందుకు ఆ విషయం చెప్తున్నావు? నేను చేసింది తప్పే కదా. చట్టాన్ని ఎవరూ వాళ్ళ చేతిలోకి తీసుకోకూడదు, అంతే కదా. సార్ సార్ ఒక్క నిమిషం. ఏంటి? ఇట్రా. తనకి మెంటల్ డిజార్డర్ ఉంది సార్. తన మందులు వేసుకోండి, నేను చూశాను. వింతేం లేదు. సరే, ఒక పని చెయ్యి. నీ ప్రజెంట్ అడ్రస్సు, పూర్తి డీటెయిల్స్ ఈసారికి ఇవ్వు. ఏమయ్యా, అన్ని వివరంగా రాసుకో. మేము చూసుకుంటాం. ఇక నువ్వు వెళ్ళొచ్చు. తనని ముందే పంపించేసి ఉండొచ్చుగా. ఏదవ తలనొప్పి. సార్, నన్ను అవాయిడ్ చేస్తున్నారా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నేను చంపినోడిది. ఊరికే ఎంక్వైరీ చేసి చూడండి. నాకెందుకు ఇది అబద్ధం అనిపించట్లేదు సార్. తను చెప్పిన దాంట్లో నిజం ఉండొచ్చు. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సార్, రౌండ్స్కి ఎవరు వెళ్ళారు? షాబిల్ ఇంకా జోబీ సార్. ఇది వాళ్ళకి ఇచ్చి ఎంక్వైరీ చేయమని చెప్పు. ఓకే సార్. సార్, బండాపండి, ఏదో కాల్ వస్తుంది. 18 రోమియో P18 కాలింగ్. P18 రోమియో ఆన్సరింగ్ సార్. షాబిల్, నీకు వాట్సాప్లో ఒక అడ్రస్ పంపాను, అది చూడు. ఇది దగ్గరలోనే ఉంది సార్. అది దగ్గరలోనే ఉంది సార్. వెంటనే అతని కోసం వెతికి రిపోర్ట్ చేయి. ఇది మిస్సింగ్ కేస్. క్లియరెన్స్ సార్, ఓవర్. సార్, ఇది నిజమా? నీకెందుకు రాజా, ఇదో పిచ్చి కేస్. ఓ, ప్లీజ్ మీరు వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. సార్ వచ్చి మాట్లాడతారు. వాళ్ళందరూ వచ్చారు సార్. మీడియా వాళ్ళ చెప్పేది మీకే, వెనక్కి జరగండి. జరుగు. ఉండండి ఉండండి ఉండండి, ఒక్కొక్కరికి అడగండి. మేము క్లియర్ ఎవిడెన్స్ తోనే ఇక్కడికి వచ్చాం. ఎందుకని ఆ అమ్మాయి హత్య చేయాల్సి వచ్చింది సార్? ఎవరిని హత్య చేసింది? ఇది రేప్ కేసా సార్? నోటికొచ్చినట్టు మాట్లాడకండి. ఒక అమ్మాయి వచ్చి నేను ఒకరిని చంపేశానని చెప్తుంది. అంత మాత్రాన పోలీసులు ఆవేశంగా సాక్ష్యాల కోసం వెళ్లరు. చంపిన మనిషి నేరుగా వచ్చింది, ఇంకెందుకు దర్యాప్తుని ఆలస్యం చేస్తున్నారు సార్? చెప్పండి సార్, సమాధానం చెప్పండి. ఎవరు చెప్పారండి మీకు దర్యాప్తు చేయట్లేదని? పోలీసులు కంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. తను చంపానని చెప్తుంది, అది నిజమో కాదో తెలియాలి కదా. ఇంకా వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటో కూడా మేము తెలుసుకోవాలి కదా. ఆ తర్వాత కేసు రిజిస్టర్ చేసి స్టేట్మెంట్ తీసుకుంటాం. ఇంకో ముఖ్యమైన విషయం ఉంది. ఆ అమ్మాయి మెంటల్ స్టెబిలిటీ గురించి మాకు కొంచెం అనుమానంగా ఉంది. అందుకని మీరు ఏమన్నారు? ఇంతమంది మీడియా వాళ్ళ ముందు నన్ను ఎలా పిచ్చిదాన్ని అని అంటున్నారు? మేడం, నేను మెడిసిన్ వేసుకోవడం చూశాను, అది మానసిక రోగులు వేసుకునేదే.
ఇదేగా హై బీపీ టాబ్లెట్ ఎప్పుడు మానసిక రోగానికి మందైంది? నన్ను ఇంతమంది ముందు పిచ్చిదానన్నారుగా, అసలు నేనెవరో మీకు తెలుసా? ఐఎమ్ ఎ డాక్టర్, డాక్టర్ జానకి గణేష్. చేసిన నేరం గురించి చెప్పడానికి వచ్చిన ఒక వ్యక్తి మానసిక స్థితిని ఊహించుకోండి. నా ప్రెషర్ పెరిగిపోయింది. నిజమే, నేనే నేరం చేసింది. ఇండియన్ పీనల్ కోడ్లో నాకు వేయబోయే శిక్షకి సిద్ధపడే అసలు నేనిక్కడికి వచ్చాను. కానీ వచ్చినప్పటి నుంచి ఈ ఆఫీసర్ ముందే ఒక అంచనాకి వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు. నేను ఒకడిని చంపానని చెప్పినా, పాతిపెట్టిన చోటుని చూపిస్తానని చెప్పినా కూడా ఇప్పటి వరకు తనిఖీ చేయడానికి ఈ ఆఫీసర్ సిద్ధంగా లేరు. మీరు అర్థం చేసుకోండి. మేడం, మీరు ఎవరిని చెప్పారు? మేడం, మీరెందుకు అతను చంపారు? నేను ఆల్రెడీ పోలీసులకి చెప్పేశాను. నేనది మళ్ళీ చెప్పలేను. ప్లీజ్. 18 బ్రావో ఆన్సరింగ్. సార్, నేను ఆ కుర్రాడింటికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను. వారం క్రితం ఫామ్ హౌస్కి వెళ్తున్నాడని ఇంట్లో చెప్పి వెళ్ళాడట. మేము ఫామ్ హౌస్లో ఎంక్వైరీ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చిందని, అతన్ని తనతో తీసుకెళ్లిందని మాకు తెలిసింది. ఆ అమ్మాయి వచ్చిన కారు ఇంకా అక్కడే ఉంది. ఆ కార్ జానకి అనే పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అలాగే ఆ కుర్రాడి ఫోన్ ఇప్పటికీ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. సార్, ఆ కుర్రాడి మిస్సింగ్ కన్ఫర్మ్ సార్. నేను చెప్పాను కదా సార్, నేను అతన్ని చంపాను. బండి తీయండి అయ్యా. హలో, లేదు, నేను లొకేషన్కి వెళ్తున్నాను. సరే, నేను అక్కడికి వెళ్ళాక ఏం జరిగిందో చెప్తాను. అర్థమైందా? వెళ్ళాక చెప్తానంటున్నాను కదా. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు? షాజు, ఏంటిది? ఏదైనా తగలబడుతుందా? వాళ్ళు మంటలు ఆరిపేవాళ్ళు కాదు, మంటలు అంటించేవాళ్ళు. ఇది పట్టుకో, ఇప్పుడే వస్తా. షాజు, జీప్లో కాకి డ్రెస్ అధికారులు వెళ్తున్నారు. ఆగు, నేను వస్తా. సరే, ఎక్కు. ఎక్కడా? అక్కడ సార్. వాళ్ళని రానివ్వకండి, అవతలకు పంపండి. మీరు రాకండి. అమ్మాయి చెప్పేది అబద్ధం అయితే ఎవరైనా ఊరికే చెప్తారా? డాక్టర్ కదా. అది నిజమే. బ్రదర్, ఏం జరిగింది? గంజా కేసా? ఏం చెప్పమంటారు? అక్కడ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఎవరినో చంపి పాతి పెట్టిందంట. హత్య. రారా, వెళ్ళి చూద్దాం. ఇక్కడ శవాన్ని తెలియట్లేదు. పోలీస్ మనిషి అయితే ఏం కాదు. తెలియట్లేదు. జరిగింది అంటున్నారు. ఎంతవరకు నిజం? ఇక్కడికి వచ్చేసరికి వాడికంతా అర్థమైంది. పారిపోవాలనుకున్నాడు. అరే, చెప్పేది నీకు, అటువైపు వెళ్ళొద్దు. వాళ్ళకి ఏదో సాక్ష్యం దొరికినట్టు. ఏంటి అది? అక్కడేదో ఉన్నట్టుందిరా. అదేదో కళ్ళజోడులా ఉంది. ఏదో ఎవిడెన్స్ దొరికినట్టుందిరా. ఏదో కళ్ళజోడు దొరికింది. దొరికింది, ఏదో దొరికింది. అది అతందే సార్. ఆ తర్వాత మేము అతన్ని చంపి పాతేశాం. మేమంటే? నువ్వు ఒక్కదానివనే చెప్పావు. లేదు సార్, ఒక మనిషిని నేను ఒక్కదాన్ని ఎలా చంపగలను? ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరతను? అది అతను ఎవరో చెప్పు. అది సిఐ సరే. నోరు ముయ్యవే, చంపేస్తా. ఏమనుకుంటున్నావే నువ్వు? నా వల్ల కావట్లేదు సార్. నేను నిద్రపోయి 4 రోజులైంది. ఎప్పుడు కళ్ళు మూసుకున్నా అతని చూపులే గుచ్చుకుంటున్నాయి. ఇక నా వల్ల కాదు సార్. ఓటికొచ్చినట్టు మాట్లాడామంటే నీ నాలిక చీరేస్తా. ఏమైనా అనండి. మీరు మార్చగలరా? రాత్రి 8 గంటలకి వాడిని ఇక్కడికి ఎలా తీసుకురావాలో మీరేగా చెప్పారు.
వదలవయ్యా నిన్ను. సార్, సార్, వదలవయ్యా. ఏంటి సార్ ఆ దౌర్జన్యం? అలా చూస్తావంటే నేనెవరో నీకు తెలియాలి. హలో సార్ కర్ణుడు కరుణని వెళ్ళిపోయాడు. వదలనే నన్ను. వాడు పుప్పారలో ఒక కత్తిని చంపి పాతి పెట్టాడట. ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఆ చోటు చూపించింది. ఆ రేయ్, ఇక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. నువ్వు మనవాళ్ళని తీసుకుని త్వరగా ఇక్కడికి రా. ఆ కర్రోడు ఎవరో చంపేశాడు. రేయ్, మీరందరూ టౌన్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తున్నారా? సార్ 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 పోలీస్ అయితే ఏంటి? అతను వదిలేయండి సార్. ఎందుకు కొడుతున్నారు? ఆయన ఎందుకు కొడుతున్నారు? ఆగండి సార్. పోలీసులు అయితే మా మీద చేస్తారా? గొడవద్దు, వెళ్ళిపోదాం పదండి. ఏంటి మీరు? నువ్వు ఫోన్ చేయరా. నన్నే కొడతావా? నీకు గుణపాఠం నేర్పిస్తా. వదిలేరా. ఊరుకోరా. భాషా, ఏమైంది? ఆ కర్రీ కరుణన్ అన్న తోపులు రింటూని కొట్టాడట. రండి రండి. ఎక్కండ్రా, త్వరగా ఎక్కండి. దానికి నేనేంటో చూపించాలి. పోలీసులతోనే ఆడుకుంటుందా? ఎంత పొగరు. నా చేపట్టుకుంటావేంటి? వదలవయ్యా. సార్, నాకు మీ మీద కోపం లేదు, కానీ టౌన్లో వాళ్ళకు బలం ఉంది. సార్, వాళ్ళు ఏదైనా గొడవ చేస్తే ఎదుర్కోవడానికి మనం నలుగురమే ఉన్నాం. సార్, అర్థం చేసుకోండి ప్లీజ్. వాళ్ళని రానివ్వకు. రండి సార్. ఏ బండితి. ఎక్కడికి వెళ్తున్నావు సార్? ఒక కుర్రాన్ని చంపేసి మా వాడిని కొట్టి ఈ రోజేం చూపించావు. చెప్పిన అమ్మాయిని కొట్టావు. సార్ ఎక్కడికి వెళ్తారో? మర్యాదగా చెప్తున్నాను, ఇష్యూ చేయకండి, వెళ్ళిపోండి. రాజన్, అర్థమయ్యేలా చెప్పు. సార్, అది సార్ ఆయన ఏం చెప్పరు. ఎందుకు ఆయనకి తెలుసు. సార్, మేమేమి గొడవ చేయడానికి ఇక్కడికి రాలేదు సార్. కానీ ఇప్పుడు ఈయన ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఏ ఆధారం దొరకదని మాకు తెలుసు. మేము అన్నం తినేవాళ్ళమే సార్. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. మీరు ఇలాగే చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటాం. లీగల్ యాక్షన్ గురించి మాకు తెలుసు. ఈ విషయం మీరు మాకు చెప్పక్కలేదు. సీఏ ఇక్కడ బాడీని పూడ్చలేదా? అప్పుడు ఇక్కడేగా దర్యాప్తు చేయాలి. ఆఫీసర్ని పిలిచి ఇక్కడే దర్యాప్తు చేయించండి. ఏంటో మన వాళ్ళు పిలువు. ఆగండి, ఆగండి, ఆగండి. ఎక్కడికి వెళ్తారు? ఆగండి. ఆపండి, వెళ్ళండి. ఆపండి, ఆపండి, వెళ్ళండి. వెళ్ళనివద్దు. లేదు, అతను ఇక్కడి నుంచి వెళ్ళటానికి లేదు. ఎక్కడికి వెళ్తారు? ఆగండి, వదిలిపెట్టాలి. మధ్యలోకి వస్తున్నారు. ఎక్కడికి వెళ్తారు? ఆగండి. చేస్తారా? ఆపండి, బాగానే కొడతారా మీరు? ఆపండి, సమాధానం. వెళ్ళనివద్దు. హలో సార్. ఎస్ సార్, నేను శాంతనపార స్టేషన్ నుంచి ఎస్ఐ ప్రశాంత్ని మాట్లాడుతున్నా. చెప్పు ప్రశాంత్. సార్, జానకి అనే అమ్మాయి ఒకరిని చంపానని స్టేషన్కి వచ్చింది కదా అయితే సార్, ఆ అమ్మాయి చెప్పిన దాని ప్రకారం మేము శవాన్ని పూడ్చిన చోటు ఆనతోపుకు వచ్చాను సార్. సార్, ఆమె స్పాట్ ని చూపించింది, కానీ తను ఇప్పుడు ఏమంటుందంటే ఈ హత్యకి సిఐ గారికి సంబంధం ఉందంటుంది. వాట్? సిఐని టౌన్ లో వాళ్ళందరూ అడ్డుకొని ఆపారు సార్. ఇది విన్నాక టౌన్ జనం ఇంకా వస్తూ ఉన్నారు సార్. అంతేకాదు, మీడియా కూడా ఉంది. వాట్ ద హెల్? ప్రశాంత్, హోల్డ్ ఆన్. ఎస్పీ ఇస్ కాలింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పూపారా? న్యూస్ లో కూడా చూపిస్తున్నారు. సార్, సిఐ కరుణన్కి ఈ హత్యతో సంబంధం ఉందని తను ఇప్పుడే చెప్పింది. స్పాట్లో ఎస్ఐ ప్రశాంత్ ఉన్నాడు, తను కనెక్ట్ చేస్తాను సార్. ప్రశాంత్, ఎస్పీ సార్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నాట్ ఎట్ ఆల్ ప్రశాంత్. వాట్ ఈస్ ద కండిషన్ నౌ? సార్, పరిస్థితి కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంది. నిన్న జరిగిన లాఠీ చార్జ్ వల్ల టౌన్ లో జనం పోలీసులకు వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు వైలెంట్ గా మారితే మేమేం చేయలేం సార్. అందువల్ల సీనియర్ ఆఫీసర్స్ వెంటనే ఇక్కడికి రావాలి. అడిషనల్ ఫోర్స్ కూడా కావాలి సార్. ఓకే ప్రశాంత్, లిసన్. హైడ్ సిఐ అవే ఫ్రమ్ ద పబ్లిక్ అండ్ డోంట్ ప్రొవోక్ దెమ్. గాట్ ఇట్? ఎస్ సార్. రాజ్, ఆర్ యు లిసనింగ్? We need backup. Inform the forest department and RDO for digging immediately. Sure, sir. Prashant, we'll be there in few minutes. Thank you, sir. Okay. దర్యాప్తు చేసే అధికారి నేరస్తుడు కావడంతో ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి బయలుదేరారు. శవాన్ని పూడ్చిపెట్టిన స్థలానికి వాళ్ళు చేరుకోగానే మనకి మరిన్ని విషయాలు తెలుస్తాయి. పోలీసులు వచ్చారు. అయ్యో, తను మన జానక్ కదూ. ఏ రాజీవ్, ఏమైంది? సిఐ కలిసి చేశాడని ఆ అమ్మాయి చెప్పింది. కర్రోడు ఇందులో ఇరుక్కున్నాడు. వాళ్ళకి బాడీ దొరికిందా? వాళ్ళు ఇంకా తవ్వలేదు. నంబర్స్ కూడా వస్తున్నారు. రండి త్వరగా. జరగడం ఖాయం, నాకు తెలుసు.
రాజా అదే ఆ పోలీస్ ఆఫీసర్ని నేనే అయితే ఆ బ్లాక్ ని చీత కొట్టి గొయ్యి తవ్వించేవాడిని. అర్థమైందా? మెంబరే రాజా సార్, మనకు గొయ్యి తోవడానికి 2 మనుషులు కావాలి. దాందే ఉంది సార్, ఇప్పుడే పిలిపిస్తాను. వెనక్కి తప్పుకోండి. అనవసరంగా మా మీద చేసుకోకండి. నిన్న జరిగింది చూసారుగా, ఈ రోజు పగ తీర్చుకుంటాం. పక్కకి వెళ్ళండి, వీళ్ళని దూరంగా పంపించేయండి. ఎవరు ముందుకు రావద్దు, మిమ్మల్ని ఎవరిని ముందుకు రావద్దని చెప్పాను కదా. ఏదైనా ఎవిడెన్స్ మిస్ అయితే ఏంటి? ఊరికి అరుస్తున్నారు, చెప్తే అర్థం కావట్లేదా? ముందుకు వస్తావా చెప్పు, వస్తావా? మీరేమైనా చేసుకోండి, మేము ఆధారాలు పాడు చేయడానికి రాలేదు. మేము వెనక్కి వెళ్తాం. అయితే మీరు కేసు ఫైల్ చేయడానికి బుర్రకి పదును పెట్టాల్సిన పని లేదు. ఆ అమ్మాయి ఆరోపిస్తుంది మమ్మల్ని కాదు, మీ సిఐనే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మున్నార్ డిఎఫ్ఎం మమ్మల్ని ఇక్కడ పంపారు. నా పేరు దేవికులం, రేంజ్ ఆఫీసర్. మీకేమైనా ఫార్మాలిటీస్? నో సార్, ఇది హత్య కాబట్టి మేము చేయగలిగింది ఏం లేదు. ఆయుధాలతో అడవిలోకి ప్రవేశించినందుకు కావాలంటే అడిషనల్ కేసు స్టార్ట్ చేయొచ్చు. దట్స్ ఆల్. విచ్ వే? దిస్ వే సార్. వెయిట్ ప్లీజ్ నన్ను చూడండి. సార్ ఇటు సార్. గ్రౌండ్ని కాస్త క్లియర్ చేయమని చెప్పు. దూరంగా వెళ్ళండి, తప్పుకోండి. తప్పుకోండి. సార్ చెప్పండి సార్. వెనక్కి వెళ్ళండి. సైడ్ దగ్గర ఉండకూడదు. డోంట్ డిస్టర్బ్ us. క్లియర్ చేయండి. చెప్పేది మీకే. వెళ్ళండి. వెనక్కి వెళ్ళండి. బ్యాక్. పంపించేయ. Let us do our work. పక్కకి జరగవయ్యా. దిగు, సామాన్లు తీసుకో. స్టాండ్ వేసిరా. ఏంటి న్యూట్రల్లో పడదేంటి? ఏయ్, బండి ఆర్సీ కాగితాలు ఉన్నాయా? బాగుంది. శవాలు తవ్వడానికి వచ్చాను. అడవిలో డ్రాయర్ కూడా వేసుకోవడం మర్చిపోయాను. పోండి సార్. సార్ ఏంటి ప్రశాంత్, బండిలో కూర్చున్నప్పుడు ఏసీ వేసి ఉండొచ్చు కదా? మీ సుపీరియరే కదా? ఏంటి సార్, కాకి ఇరుక్కుందా? కాకే? ఒక ఆడపిల్ల ఏం చెప్పినా ఈ ప్రపంచం దాన్ని అలాగే నమ్ముతుంది. కరెక్టేగా కరుణన్? అవును సార్. నీ పేరేంటి? జానకి. పూడ్చిపెట్టింది ఇక్కడేనా? అవును సార్. అయితే తవ్వి చూద్దాం. లెట్స్ డిగ్ ఇట్. జరగండి. గుణపం గుచ్చుకుని చావకూడదు అనుకుంటే జరగండి. నమస్కారం సార్. ఏంటన్నా ఫోన్ చేశారా? ఇదంతా అయ్యాకే మాకు భోజనం. స్వామి శరణం. ఓ సారణమయ్యప్ప. జాగ్రత్త. జాగ్రత్త. మమ్మల్ని వదలండి. జానకి, అమ్మ జానకి, మమ్మల్ని వదలండి సార్. సార్ మమ్మల్ని వదలండి సార్. జానకి, జానకి, జానకి. అయ్యో అమ్మ, ఏమైంది? జానకి,
అమ్మా సారు సార్, ఈ వ్యక్తి మన మిస్సింగ్ రికార్డ్స్లో ఉన్నాడు. కన్ఫర్మ్ వెదర్ ఇట్ ఈస్ ద సేమ్ పర్సన్. సార్. యా. హలో, శాంతన్పరా పోలీస్ స్టేషన్. మహేష్, నేను ప్రశాంత్. సార్, ఈ రోజు ఒక పాస్ట్ టైం మిస్సింగ్ కేసు రికార్డ్ అయింది కదా తిరువనంతపురంలో. కాటక్కాడ పోలీస్ స్టేషన్. డూ మీ ఏ ఫేవర్, నాకు దాని డీటెయిల్స్ ఫోటోస్ వెంటనే వాట్సాప్లో షేర్ చేయి. ఓకే సార్. సార్, ఇంకొకటి ఉంది. ఎత్తండి, పెట్టండి. అరే, వీడు మన అశ్విన్ కదా. సార్ సార్ ఆగండి సార్, చూడండి సార్. సార్ మావడే సార్, సార్ చూడండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 ఆగండి సార్. సార్ చూడండి. మా కుర్రని కొట్టావు కదరా బ్లాకీ, నువ్వు అయిపోయావు. ఇక చూసుకో, ఈసారి నువ్వు తప్పించుకోలేవు. ఈసారి నువ్వు తప్పించుకోలేవు. అలా చూస్తారేంటి సార్? అరెస్ట్ చేయండి సార్. మేమేమైనా వెర్రివాళ్ళమా? పూపారా హత్య కేసులో ఊహించని మలుపు తిరిగింది. ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన పరిశోధనలో ఒకటి కాకుండా 2 శవాలు పోలీసులు తవ్వి తీశారు. 2 మృతదేహాలను గుర్తించారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశం ఏంటంటే సిఐ కరుణాకర్ స్మార్ట్ వాచ్ ఆ గోతిలో పోలీసులకు దొరికింది. కానీ ఆ అమ్మాయి హత్య చేసినట్టు చెప్తున్న ఆ వివేక్ మృతదేహాన్ని మాత్రం పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తరలించారు. ఈ నేరారోపణ ఎదుర్కొంటున్న పోలీస్ ఆఫీసర్ గురించి మీరేమనుకుంటున్నారు? వాడొక అబద్ధాల పుట్ట, అతనే చేసుంటాడు. మాకు తెలుసు సార్. మొన్న కెమికల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేస్తుంటే ఈ సిఐ కంపెనీ దగ్గర నుంచి లంచం తీసుకుని వేరే పోలీసులతో అందరిని కొట్టించాడు. ఈ రోజు పొద్దున్న స్టేట్మెంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు ఈ దొంగ నా కొడుకు కనీసం జనాల వైపు కూడా కన్నెత్తి కూడా చూడలేదు. అతనికి పెద్దవాళ్ళతో సంబంధాలు ఉన్నాయి సార్. లేదంటే అతనికి వ్యతిరేకంగా ఎన్నో సాక్ష్యాలున్నా పోలీసులు అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? న్యాయం చేయాలి. అతన్ని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అంతకుముందే అరెస్ట్ చేయాలి. పోలీసులు న్యాయం చేయాలి. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయాలి. పోలీసులు అంతకుముందే అరెస్ట్ చేయాలి. న్యాయం చేయాలి. అరెస్ట్ చేయాలి. జరగండి. చెప్పేది మీకే. పోలీసులు న్యాయం చేయాలి. సార్ సార్, జనం రెచ్చిపోతున్నారు సార్. ఐ నో. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందుకే ఏర్పాటు చేయి.
రాజ్ అతన్ని అరెస్ట్ చేయాలి. ఫోర్స్ రెడీ చేయండి. Yes, sir. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ సేఫ్టీ. Yes, sir. ఏది ఏమైనా పబ్లిక్ మీద ఒక్క దెబ్బ కూడా పడకూడదు. Yes, sir. చెప్పింది అర్థమైందా? న్యాయం చేయాలి. అతన్ని ప్రెస్ మీడియా వాళ్ళు మన చుట్టూ ఉన్నారు. అండ్ ప్రెసిడెంట్ చెప్పిన మంచి మాటని దయచేసి చెడగొట్టకండి. సరే, sir. చెప్పింది అర్థమైందా? ఐ స్పీక్ టు ది క్రౌడ్. ఓకే సార్. సార్ వెళ్ళొద్దు సార్. అనవసరంగా గొడవ జనం గుంపులుగా చేయకండి. ఉన్నారు. అందరూ నిశ్శబ్దంగా ఉండండి. ప్రశాంత్, అందరూ గొడవ చేయకండి. ఎప్పుడు గుంపుకి బుద్ధుండదు. విడిగా ఆలోచించేవాడికే బుద్ధి. అరవకండి, అరిచి గోల చేయొద్దు. గోల చేస్తే ఏ ప్రయోజనం ఉండదు. మీరంతా ప్రశాంతంగా ఉండండి. ప్రశాంతంగా ఉండమని చెప్పాను. నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండమన్నానా? మీతో మాట్లాడడానికి వచ్చాను. నా మాట వినండి. మాట్లాడడానికే వచ్చాను. ఇక్కడ తప్పుగా ఏం జరగలేదు. ఇంతమంది పోలీసులు వచ్చి రక్షణ ఇవ్వడానికి ఆయన ఎవరు? మినిస్టరా? ఆ కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రాబ్లంలో ఏదో తప్పు జరిగింది నాకు తెలుసు. కానీ దానికి దీనికి ఏ సంబంధం లేదు. అర్థమైందా? గుంపులో ఎవడో ఒకడు తప్పు చేశాడని అందరూ తప్పుడోళ్ళని అనుకోకండి. ఇక్కడ ఎవరు తప్పు చేసినా అందుకు తగిన శిక్ష వారికి పడుతుంది. అందుకే నేను ఇక్కడ దాకా వచ్చాను. అర్థమవుతుందా? ప్రతిరోజు నేను దేవుణ్ణి పూజిస్తాను. అలాంటి నేను ఇది వేసుకుని అబద్ధం ఆడతానా? నువ్వు ఇట్రా. మన సిఐ కరుణన్ లంచం తీసుకున్నాడని నువ్వు చెప్పడం విన్నాను. అది ఆధారంతోనే చెప్పావా లేదంటే ఊరికి చెప్పావా? ఆధారం అయితే ఏం లేదు సార్. అతను తీసుకుంటాడు, నాకు తెలుసు. ఓ అలాగా. తమ్ముడు, మీకు ఈ గుంపును చేర్చగల మంచి టాలెంట్ ఉంది. ఏదైనా ఒక రాజకీయ పార్టీలో చేరి వాళ్ళ పట్టు పట్టచ్చుగా. కానీ ఆ టాలెంట్ నా దగ్గర చూపించుకో. ఎందుకంటే గుంపును చెదరగొట్టడంలో నేను కిలాడిని. సురేష్, నువ్వు చాలా మంచోళ్ళ ఉన్నావు. కానీ అందరినీ ఒకేలా నమ్మకు. ఎందుకంటే కొంతమంది కేడీగాళ్ళు మాల వేసుకుని అబద్ధం ఆడతారు. Sir, it's finished. Do the procedures. Sir, clear the body. Sir. అశ్విన్ బాడీని పోస్ట్ మార్టంకి, అలాగే ప్రకాశం బాడీని మార్చరీకి పంపించండి. ఏమైంది? వాళ్ళ ఆవిడ బయలుదేరింది సార్. 6 గంటలు జర్నీ పడుతుంది. రాత్రికి వచ్చేస్తుంది. సార్, ఆవిడ చెప్పిన బాడీ ఇంత పెద్ద అడవిలో ఎక్కడికని వెళ్ళి వెతకాలి? లెట్ హర్ కమ్ బ్యాక్. నువ్వు వెళ్ళి పోస్ట్ మార్టం పనులు చూసుకో. సార్. ఆ కుర్రాడి తల్లిదండ్రులు సైలెంట్ అయ్యాక నువ్వు వాళ్ళ దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకో. ఓకే సార్. ఓకే సార్. ప్రశాంత్, ఆ సిఐ కరుణన్ ఫోన్ తీసుకుని నీ దగ్గర పెట్టుకో. సార్. సార్, బలంగా మెడ మీద నొక్కడం వల్లే 2 హత్యలు జరిగాయని ప్రాథమికంగా తెలుస్తోంది. మెడ మీద గుర్తులు కనిపించాయి. ఆ కుర్రాన్ని చంపడానికి ముందు బాగా కొట్టారు. అతని షర్ట్ మీద కూడా ఆయిల్ అయిన షూస్తో తొక్కిన గుర్తులున్నాయి. ఆ షూస్ సైజ్ నెంబర్ 9. అంతేకాకుండా అంతకుడి లెఫ్ట్ షూ సోల్లో ఒక డ్యామేజ్ ఉంది. ఓకే సరే, మీరు బయలుదేరండి. ఓకే సార్, నేను వెళ్తాను. చెప్పండి ప్రశాంత్. సర్వీస్కి ఇచ్చిన జీప్ సంగతి ఏమైంది? ఇంకా అవ్వలేదు సార్. 3 రోజులు టైం పడుతుందని చెప్పారు. నువ్వు అతనికి స్టేషన్లో 2 జీప్స్ ఉన్నాయని చెప్పలేదా? చెప్పాను సార్. ధనేష్, ఏమైంది? ఏం చెప్పమంటారా సార్? సిఏ సార్ని ఇంట్లో వదలడానికి వెళ్ళాను. అప్పటి నుంచి హీట్ షీల్డ్ లేక షూ కడిగిపోయింది. అదృష్టం కొద్దీ తిట్లు తప్పించుకున్నాను.
చెప్పండి సార్. కరుణన్ కాల్ చేశాడు. నేను ఒక అర్జెంట్ మీటింగ్లో ఉండి ఫోన్ ఎత్తలేకపోయాను. ఇప్పుడే విషయం తెలిసింది. పరిస్థితి ఏంటి? సార్ పెద్దగా ఏం లేదు. ఆ అమ్మాయి మీడియా ముందు ఈ విషయాలు చెప్పడం వల్ల ఒక చిన్న హైప్ అంతే. మినిస్టర్ ట్రావెల్లో ఉన్నారు, కనెక్ట్ అవ్వలేకపోయాను. అర్థమైంది అనుకుంటాను. సార్కి నమ్మిన బంటూ కరుణ, కాస్త మేనేజ్ చెయ్యాలి మీరే. సార్ ఏంటి సార్ ఇది? మీరిది నాకు చెప్పాలా? నేను చూసుకుంటాను సార్. థ్యాంక్ యూ. Prashant, sir, he should not attend any phone calls. No communication with anyone or media. Yes, sir. Since the victim is a policeman, matters can be manipulated. Yes, sir. Yes, okay? Okay, you both come with me. అయ్యో అమ్మా అమ్మా. Prashant, చిన్న బాబు ఉన్నాడు, జాగ్రత్త. We should not be a disturbance for him. Sure, sir. ఎందుకు భయపడి పారిపోతున్నావు? బాబు పేరేంటి? అమ్మా, నేను ఎస్పీ ఫ్రమ్ ఇడుక్కి. ఇల్లు కొంచెం సర్చ్ చేయాలి. నువ్వు వెళ్ళు. ఈ బ్యాగ్ తీసి చూద్దాం. ఇక్కడేం లేదు సార్. హలో, వాట్ అబౌట్ దట్ లేడీ? మీడియాలో అంతా ఆ సిఐ నేరస్తుడని చూపిస్తున్నారు. మీడియా వార్తలను మాత్రమే ప్రచారం చేస్తుంది సార్. అది నిజమో కాదో నీకు తేల్చాల్సింది మనమేగా. ఎనీ ఎవిడెన్స్? యాక్చువల్లీ ఐ హావ్ గాట్ సమ్ ఎవిడెన్సెస్ సార్, బట్ ఇట్ కుడ్ బి మ్యానిపులేటెడ్. అది మాత్రమే కాదు సార్, అతనికి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఎనీవేస్, close the case at the earliest and make a good news for Kerala police. ఓకే సార్, థ్యాంక్ యూ. లైన్లో ఉండు. సార్, హాస్పిటల్ నుంచి మహేష్, ఆ జానకిని త్వరలో డిశ్చార్జ్ చేస్తున్నారంట. దట్స్ గుడ్. ప్రశాంత్, ఆ అమ్మాయిని కరుణని పోలీస్ క్లబ్కి తీసుకురండి. యా. హలో మహేష్. నిద్ర లేకపోవడం, టెన్షన్ వల్ల ప్రెషర్ బాగా పెరిగిపోయింది. మెడిసిన్ తీసుకుంటుంది కదా, ప్రాబ్లం లేదు. తనని తీసుకెళ్ళొచ్చు. ఓకే డాక్టర్, వెళ్దామా? నమస్కారం. ఇప్పుడే అందిన తాజా వార్త. అక్షరాస్యత కేరళ నివ్వరబోయింది. కేరళ పోలీసులకి ఈరోజు సిగ్గుచేటు. ఉప్పార హత్య కేసులో శాంతన్ పారా సిఐ కరుణన్ని కూడా చేర్చారు. ఇంతకుముందే ఆ మహిళ అతనిపై ఆరోపణలు చేసింది. మృతదేహంతో పాటు అతని స్మార్ట్ వాచ్ కూడా దొరకడంతో పోలీసులు అతని పేరు కూడా అక్యూజ్డ్ లిస్టులో చేర్చారు. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించిన తర్వాత లోతుగా విచారించడానికి వాళ్ళిద్దరిని ఇప్పుడు ఇడుక్కి పోలీస్ క్లబ్కి తీసుకొస్తున్నారు. దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. మేడం, అసలు ఏం జరిగింది మేడం? అసలు ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది? ఎందుకు హత్య మేడం? చెప్పండి మేడం. అవసరం వచ్చింది. అసలు ఎందుకు చేశారు మేడం? Excuse me. Careful, don't push. Please understand that he is a policeman. He knows the law. And without a proper evidence, we cannot arrest him. అయితే మృతదేహం దగ్గర సిఐ స్మార్ట్ వాచ్ దొరకడం బలమైన సాక్ష్యం కాదని అంటారా? No, not like that. See, ఆ మర్డర్ వెనుకున్న కారణం ఇంకా క్లియర్గా తెలియదు.
అండ్ దట్ విల్ బి క్లారిఫైడ్ ఓన్లీ వెన్ వి డూ ఎ డీటెయిల్డ్ క్వశ్చనింగ్. అయితే సిఐ గారిని కాపాడటానికి అరెస్ట్ చేయకుండా ఆలస్యం చేస్తున్నారా? ఆలస్యం అవుతుందంటే రక్షించుకోవడం ఎలా అవుతుంది? చూడండి, చట్టం ముందు అందరం సమానమే. అండ్ జస్ట్ బికాస్ హీఈస్ ఎ పోలీస్ మ్యాన్, ఆయనకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అది మాత్రమే కాదు, విచారణలో భాగంగా అతన్ని సస్పెండ్ కూడా చేశాం. అయితే విచారణ తర్వాత అరెస్ట్ చేస్తారనుకోవచ్చా సార్? అతను తప్పు చేశాడని తెలిస్తే నేరారోపణకి గురైన సిఐ గారిని ఆ మహిళా విచారణ కోసం ఇడికి పోలీస్ క్లబ్ కి తీసుకొచ్చిన దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. పోలీసే ముద్దాయి అయినందున పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఎస్పీ వివరించారు. ఎంక్వైరీ పూర్తయ్యాక అతన్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది తెలుస్తుంది. సార్ సార్, ఆ కుర్రాడి పేరెంట్స్ దగ్గర మీ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఆ అమ్మాయి చనిపోయిన అతను ఇద్దరు లివింగ్ రిలేషన్లో ఉన్నారంట. వాళ్ళిద్దరి మధ్య వాళ్ళకి తెలిసి ఏ గొడవలు లేవంట. సార్, తర్వాత సిఎస్ఆర్ ఫోన్ డీటెయిల్స్ వెరిఫై చేశాను. ఆ అమ్మాయి చెప్పింది నిజమే. ఫోన్ డేటా ప్రకారం 16వ తేదీ రాత్రి 8:45కి ఈ అమ్మాయి సిఎస్ఆర్కి ఫోన్ చేసింది. వాళ్ళిద్దరూ దాదాపు 12 సెకండ్లు మాట్లాడుకున్నారు. అంతేకాకుండా ఈ 2 ఫోన్స్ ఒకటే టవర్ లొకేషన్లో ఉన్నాయి. చనిపోయిన పాస్టర్ చనిపోవడానికి ముందు రోజు సిఐతో 7 సార్లు మాట్లాడాడు. పాస్టర్ చివరి కాల్ కూడా సిఐ సార్కే. అదే కాకుండా జానకి చంపానని చెప్తున్న వివేక్ ఫోన్ కూడా ఈ ప్లేస్లోనే స్విచ్ ఆఫ్ అయింది. ప్రశాంత్, ఏదైనా ఛాన్స్ ఉందా? సార్, మన గ్రూప్లో ఒకటి కదా, కాపాడాలనిపించట్లేదా నీకు? పర్వాలేదు ప్రశాంత్, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. సార్, సార్, యూనిఫామ్ మార్చుకోండి. సంతోష్, ఆ ఫోన్ ఇటివు. సార్, నన్ను ఇబ్బందులు పడేయకండి. నాకు 3 పిల్లలున్నారు. ఇంకా 25 లక్షల హౌసింగ్ లోన్ ఉంది. నా ఉద్యోగం పోతుంది. నేనివ్వను సార్. అమ్మకి పనుంది కదా, నువ్వు పడుకో. నేను పొద్దున్నే వస్తాను. నువ్వు వచ్చేటప్పుడు తీసుకొస్తాను ఉప్మా. ఎదురు చూసేవాళ్ళు లేకపోతే జీవితానికి అర్థమేముంటుంది? అంతే కదా. నాకు ఒక పాట ప్లే చేస్తారా? ఏంటి పాటలు వినిపిస్తున్నాయి? అదేం లేదు సార్, మేడం అడిగిందని. ఏమని చెప్పింది? సారీ సార్. ఇలాంటివి అలవాటు చేసి చేసి తలుపు తీస్తాను వదిలేస్తారు, అంతేగా? సార్, వెళ్ళండి. ఓకే సార్. ఎందుకు సార్ ఆవిడ్ని భయపెడతారు? మీకే బాగా తెలుసు నేనిక్కడి నుంచి వెళ్ళిపోనని. బయటికి వెళ్ళాలనుకుంటే నేను చంపానని లోపలికొస్తానా? కానీ నువ్వొచ్చింది జైల్లో ఉండడానికి కాదుగా, జైల్లో పెట్టించడానికి వచ్చావు. లేదంటే చెప్పు, ఎర్నాకుళంలో ఉన్న ఒక ఫేమస్ ఆర్థో సర్జన్ అడవి మధ్యలో ఉన్న ఈ పోలీస్ స్టేషన్కి ఒకరిని చంపానని రావడానికి రీజన్ ఏంటి జానకి?
నిజం చెప్పు, వివేక్ ఎక్కడా? నేను చెప్పాను కదా సార్, మేము అతన్ని చంపేశాం, పూడ్చిపెట్టేశాం. మీరిద్దరూ కలిసే? కాదు, చంపింది సిఐ గారు. అయితే నువ్వు చంపానని చెప్పింది? అది నా అవసరం, నేనే బలవంతం చేశాను. ఓ, ఉసిగొల్పినందుకు శిక్ష తక్కువ పడుతుంది అంతేగా? అదే మన చట్టంలో ఉన్న లోపం సార్. నిజానికి నేరం చేయమని ఉసిగొల్పిన వాళ్ళకే ముందు శిక్ష పడాలి. శిక్ష గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఇప్పుడు ఇది చెప్పు, నీకోసం సిఐ ఒక హత్య ఎందుకు చేయాలి? అది చెప్పాల్సింది నేను కాదు సార్, ఆయనే అడగండి, చెప్తారు. అలాగైతే ఆ బాడీ ఎక్కడుంది? అది అడవిలోనే ఉంది, కానీ ఎక్కడుందో నేను చెప్పను. వివేక్ని చంపడానికి ముందు మా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది, కానీ సిఐ సార్ దాన్ని చెడగొట్టారు. ఇప్పుడు అన్నీ అందరికీ తెలుసు. ఏంట అండర్స్టాండింగ్? చెప్పను, నమ్మకాన్ని ఉల్లంఘించను. నీ పార్ట్నర్ని తీసుకువెళ్ళి మీడియా వాళ్ల ముందు నిలబెట్టి నమ్మకాన్ని ఉల్లంఘించినట్టున్నావా? అది బాగుంది. ఇది నమ్మకాన్ని ఉల్లంఘించడం కాదు, తప్పించుకోవడం అవుతుంది. మీకిది త్వరలో అర్థమవుతుంది. అలాగైతే జానకి, ఇది గుర్తుపెట్టుకో, సర్వీసులో ఉన్న సిఐ మీద నువ్వు అలిగేషన్స్ చేశావు. నాకు తెలుసు సార్. అతను తన పేరు కాపాడుకోవడానికి ఎంతకైనా తెగిస్తాడు. నాకేం భయం లేదు. ద హోల్ పోలీస్ ఫోర్స్ విల్ బి విత్ హిమ్. గుంపులో ఉన్నవాడికి బుద్ధుండదు, విడిగా ఆలోచించేవాడికి బుద్ధుంటుంది. జానకి, కోర్టులో ఆధారాలు మాత్రమే మాట్లాడతాయి, నిజాలు కాదు. కొన్ని చోట్ల నిజాల కంటే ఆధారాలే గట్టిగా మాట్లాడతాయి. నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను. అది ఆన్ చేసి మీరు బయట వెయిట్ చేయండి. సార్. పోలీస్ డిపార్ట్మెంట్కి ఏ చెడ్డ పేరు రాకుండా ఈ కేసు క్లోజ్ చేయాలని నాకు ఉంది. కరుణన్ కోఆపరేట్ చేస్తే ఈజీగా క్లోజ్ చేయొచ్చు. తర్వాత నేనక్కడికి వెళ్ళలేదు, వెయిట్ చేయలేదని చెప్పొద్దు. ఆధారాలున్నాయి, జరిగిందేంటో చెప్పు. See, I can help you. నేను అక్కడికి వెళ్ళింది నిజమే సార్, కానీ ఎవరిని చంపడానికి కాదు. మరి? ఒకరోజు నేను క్యాంటీన్లో భోంచేస్తున్నప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది. హలో, 1 minute. కొండల్లో మావోయిస్టులు తిరుగుతున్నారని వాళ్ళ డీటెయిల్స్ చెప్పడానికి ఒక ఇన్ఫార్మర్ కాల్ చేశాడు. పైగా రాత్రికి నిద్రాహార దీక్ష చేస్తున్న టెంట్లో సమస్యలు సృష్టించబోతున్నారని నాకు సమాచారం అందింది. 5గురిని అక్కడికి డ్యూటీకి పంపించి జీప్ తీసుకొని నేను ఆ ఇన్ఫార్మర్ని కలవడానికి వెళ్ళాను. నన్ను నేరుగా పుప్పారకి రమ్మని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళి చాలాసేపు అతని కోసం ఎదురు చూశాను. హఠాత్తుగా అడవిలోంచి నాకు ఒక శబ్దం వినిపించింది. అదేంటో చూడ్డానికి నేను అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళాను. కానీ ఎంత వెతికి చూసినా ఏం కనిపించపోయేసరికి నేను తిరిగి వచ్చేసాను. అదే సమయంలో నా వాచ్ మిస్ అయిందని తెలిసింది.
ఆ తర్వాత అడవిలోకి వెళ్ళి దాన్ని వెతికాను, కానీ కనిపించలేదు. కాసేపటి తర్వాత నేరుగా ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రోజు జీప్లోనేగా వెళ్ళారు? అవును సార్. తర్వాత ఇంటికి వెళ్ళిపోయారు, కరెక్టా? అంతే. సో ఈ చనిపోయిన పాస్టర్ ఎవరు? అతను మీకెందుకు అన్నిసార్లు కాల్ చేశాడు? వై డిడ్ హి కాల్ యూ? అతనే సార్ నా ఇన్ఫార్మర్. ఒకవేళ ఇన్ఫర్మేషన్ లీక్ అయిందని వాళ్లే అతన్ని చంపేసి ఉండొచ్చు. మీరు వెళ్ళింది, వెయిట్ చేసింది, వచ్చింది అన్నీ చెప్పడానికి కరెక్ట్గా ఉన్నాయి, ఎందుకంటే మొబైల్ టవర్ లొకేషన్ అదే చూపిస్తోంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది కరుణ. మీరు ఆ రోజు అక్కడికి వెళ్ళింది జీప్లో కాదు, వేరేదో బండిలో. ఎందుకంటే స్టేషన్లో ఆ రోజు ఉన్నది ఒక్క జీపే, ఇంకోటి వర్క్షాప్లో ఉంది. సంతోష్, మీ కథ కాస్త పక్కదారి పట్టింది. కరుణ, ఇది నువ్వే చేసావని నాకు తెలుసు. నిన్ను కాపాడాలంటే జరిగిందేంటో చెప్పు. కథ నేను అల్లుతాను. పదిహేనేళ్ల క్రితం ఒక ఎలక్షన్ జరిగింది. పీపుల్స్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వర్కలా గణేశన్ని పార్టీ నిర్ణయించింది. కానీ ఆ సీటు మీద కన్నేశాడు పల్లియల్ దినేశన్. దాంతో గణేశన్ మీద ఒక లైంగిక ఆరోపణ చేసి ఆ సీటును లాక్కున్నాడు. బండి పోనివ్వండి, పక్కన తప్పుకోండి. వచ్చింది ఒక నిర్ణయం తీసుకోవడానికి. కూర్చోండి అయ్యా. మీరేం చెప్పినా అతను మన కూర్చోండి. అరే ఆగండి అయ్యా, కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. చెప్పేది అర్థం చేసుకోండి. అరవకండి, కూర్చోండి, కూర్చోండి. మేము వాళ్ళకి చెప్పండి. కూర్చోండి. మనం మెజారిటీ అభిప్రాయాన్ని గౌరవిద్దాం. ఇక్కడ సభ్యులు, కార్యకర్తలు కలిసి ఉన్నారు కాబట్టి ఈరోజు గణేష్ని అభ్యర్థిగా నిలబెడుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. లైంగిక ఆరోపణ చేసిన గణేశన్ సార్ పార్టీ క్యాండిడేట్ అయ్యారు. అది దినేశన్ సార్ని బాగా కృంగతీసింది. మనం లైంగిక ఆరోపణ చేసినా వాణ్ణి ఏమీ చేయలేకపోయామే. ఇప్పుడు అతను గెలిచాడంటే మనం అయిపోతాం. మనం మునిగిపోయాం. మీరు చేసిన హైప్కి నేను ఎంతో మంది నుంచి లక్షలకు లక్షలు అప్పు తెచ్చాను.
అది ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు అడిగితే నేనేం చెప్పాలి? అయితే ఒక్క విషయం మాత్రం నేను ఇప్పుడే చెప్పాలి. గణేష్ కనుక మీ అభ్యర్థి అయితే నేను మీ వైపు ఉండను. అప్పుడు మాత్రం ఎస్కే చవట అని మాత్రం అనకండి. పార్టీనే కదా నిర్ణయించింది. ఎలక్షన్కి ఇంకా సమయం ఉంది, నేను చూసుకుంటాను. ఆ తర్వాత దినేషన్ సార్ పనివాడు డ్రైవర్ అయిన ప్రకాష్తో మా ప్లాన్ని రూపొందించాం. సార్, నువ్వెక్కడున్నావు? నేను స్పాట్ దగ్గర ఉన్నాను. అంతా ఓకేనాగా? అంతా ఓకే సార్. రేయ్ 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 బండాపురా, రేయ్ బండాపురా. ఇదిగో ఇతనే సార్. థ్యాంక్ యూ డాక్టర్. నువ్వు అతన్ని సరిగ్గా చూసావా? చూశాను సార్. అది తిరువనంతపురంలో రిజిస్టర్ అయిన లారీ, కానీ నెంబర్ గుర్తులేదు. కానీ అతను గుద్దేసి ఆగకుండా వెళ్ళిపోయాడు. నేను అది చూసి గట్టిగా అరిచాను. అతను నన్ను తిరిగి చూసి ఆగకుండా వెళ్ళిపోయాడు సార్. అయితే నువ్వు తిరిగి అతన్ని చూస్తే గుర్తుపడతావా? గుర్తుపడతాను సార్. అతన్ని నేను క్లియర్గా చూశాను. నీ పేరేంటి? మాథ్యూ. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మా నాన్న ఉంటారు సార్. ఆ రోజు ఎక్కడికి వెళ్తున్నావు? సరుకులు దించడానికి మార్కెట్కి వెళ్తాను. హలో సార్, ఏంటి విషయం? ఒక సమస్య వచ్చింది. గణేశన్కి నల్ల జెండా చూపించిన కుర్రాడున్నాడే, వాడంతా చూశాడంట. నన్ను ఏం చేయమంటారు సార్? అయితే ఇద్దరిని కలిపి ఒకే గోతిలో పుడ్చాయి. నువ్వే బండితో గుద్దేసి కథలు చెప్తున్నావురా? సార్ నేనేం చేయలేదు సార్. వాళ్ళ నాన్నకి ఒంట్లో బాలేదని లోడు దింపడానికి జీప్లో వెళ్తున్న ఓ అమాయకుడి మీద హత్యానేరం మోపి బలిపశువుని చేశాం. కానీ సమస్య అంతటితో అయిపోలేదు. ఏమైందమ్మా? మన బిడ్డ చనిపోయిందిరా నాయనా. 11 ఏళ్ల తర్వాత పుట్టిన తన కూతురు చనిపోవడంతో అతను కుంగిపోయాడు. తను చేసిన పాపానికి తన బిడ్డ బలైందని బాధపడ్డాడు. ఆ పాపం అతన్ని వెంటాడింది. ఎందుకు దేవుడా నా బిడ్డని? నువ్వు చేసిన పాపమే నిన్ను నిద్రపోకుండా వెంటాడుతుందా? అది మెదడును తొలుస్తుందా? అదే నిన్ను అసమర్థుని చేస్తుందా? నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రా. హల్లెలూయా. దేవుని నామము నువ్వు చేసిన పాపాలు తప్పులన్నీ జరిగిపోతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు దేవుడు ప్రేమించే బిడ్డవి. దేవుని నామమున నీ తప్పులు క్షమించుబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పశ్చాత్తాపము పొందేదవు. నీ పాపాలు ఒప్పుకుంటే పరలోక ప్రభువు, దయగల ప్రభువు మీ పాపాలను క్షమిస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా అరిచి చెప్పండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి. స్తోత్రం, దేవుని నామము స్తోత్రం. కలిసి అందరూ చెప్పండి. గట్టిగా చెప్పండి. వారితో కలిసి అతను చేసిన ప్రార్థన అతన్ని పాస్టర్ని చేసింది. అన్నీ సర్దుకుంటున్నాయని అనుకున్నప్పుడు ఒక సంఘటన జరిగింది.
తన వల్ల బలిపశువైన ఆ కుటుంబాన్ని చూసిన తర్వాత అతనికి మళ్ళీ నిద్ర లేకుండా చేసింది. అతను అలాగే ఉండలేక నాకు కాల్ చేశాడు. హలో, నేను ప్రకాశన్ సార్. తను చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకోబోతున్నట్టు నాతో చెప్పాడు. తనకి వద్దని చెప్పి చూశాను, కానీ వినిపించుకోలేదు. చివరిగా నేను అతన్ని కలుసుకోవాలని చెప్పాను. యార్డ్లో ఉన్న బండిని తీసుకొని మనసులో ఉన్న కొన్ని విషయాలు ఆలోచించుకొని నేను పుప్పారికి వెళ్ళాను. ఇట్రా ఎక్కు. సార్ వస్తున్నా. సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి లేదు, ఈ పక్కకే షార్ట్ కట్. ఏంటి సార్ ఇక్కడ ఆపారు? కిందకి దిగు. ఇక్కడ ఏంటి ప్రకాష్, నేను నీకేం చెప్పాను? చూడు, నీకేమైనా పిచ్చి పెట్టిందా? ఇది ఇలాగే జరుగుతుంటే నాకు పిచ్చి పడుతుంది సార్. ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది. నేను కళ్ళు మూసిన ప్రతిసారి నాకు దెబ్బతిన్న కుటుంబమే కనబడుతుంది. మీకు తెలుసా? ప్రకాష్, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా? దేవుడికి తెలియకుండా ఇక్కడ ఏమైనా జరుగుతుందా? అప్పుడు ఇది కూడా దేవుడి విధి అని నమ్మచ్చు కదా. ప్రకాష్, నువ్వే కాస్త ఆలోచించు. ఇది జరిగి 10-15 సంవత్సరాలు గడిచిపోయాయి కదా. ఇప్పుడు పరిస్థితులు ఒకేలా లేదు. అప్పట్లో కనీసం ఎమ్మెల్యే కూడా కాని దినేశన్ సార్ ఇప్పుడు కేరళని పరిపాలించే ఒక మంత్రి. వట్టి ఎస్ఐగా ఉన్న నేను సీఏ అయ్యాను. ఇప్పుడు నువ్వు ఇది ఎవరికైనా చెప్తే మంత్రి అధికారం కూడా పోతుంది. చూడు, ఎన్ని కుటుంబాలు బాధపడతాయో కాస్త ఆలోచించి చూడు. ప్రకాష్, చూడు, కేసు మూసేశాం, శిక్ష కూడా పడిపోయింది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన విషయం, అందరూ మర్చిపోయిన విషయం. మనకి తప్ప ఇంకెవరికీ తెలీదు. ఇంకా ఇది ఎవరికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. ప్రకాష్, ఇది అందరి మంచి కోసం చెప్తున్నాను నేను. మనం దీన్ని మూసిపెడదాం. మనం ఎంత దాచిపెట్టినా ప్రభు దగ్గర దాగుతుందా సార్? ప్రభు ముందు నేను దోషినే కదా సార్, కాదంటారా? అయినా ఆ రోజు మీరు చెప్పబట్టేగా నేను గణేశన్ సార్ని చంపాను. నాకేమైనా వచ్చిందా? 11 ఏళ్లు ఎంతో ఎదురు చూసిన తర్వాత పుట్టిన నా కూతుర్ని పుట్టగానే పోగొట్టుకున్నాను. నాకు మనశ్శాంతి లేకుండా పోయింది సార్. నేను పాపిని సార్, మహాపాపిని. నేను చేసిన నేరానికి శిక్ష పడాలి. దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు. నా పాపానికి నేనే శిక్ష అనుభవిస్తాను. ప్రశాంతంగా నేను నా దేవుణ్ణి ప్రార్థించుకుంటాను సార్. సరే ప్రకాష్, నువ్వు చెప్పిందంతా కరెక్టే. నువ్వు మంచి మనసున్న మనిషివి. నాకు ఇప్పుడే అర్థమైంది మనం అందరం ఎంత పెద్ద తప్పు చేశామని. కానీ ఏం చేస్తాం, ఈ ప్రపంచం అంతా దుర్మార్గులతో నిండిపోయింది. ఏం చేద్దాం చెప్పు? ఈ ప్రపంచంలో నీలాంటి మనిషి ఉండకూడదు. ఇప్పుడు నువ్వు నేరుగా ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించుకో.
హలో 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 ఏయ్ ఏయ్ ఏ ఆగు ఏయ్ ఆగరా ఏయ్ నిన్ను ఏయ్ ఆగరా ఏయ్ అరే నువ్వేమన్నా లూసా? నువ్వు చంపి పాతిన చోటు నీకే తెలీదా? అయితే ఏం బుచ్చి బేగట్. అలాంటప్పుడు నువ్వు మీడియాని ఎందుకు తీసుకెళ్ళావు? నేనసలు అక్కడ పూడ్చిపెట్టలేదు సార్. 2 కిలోమీటర్ల అవతల పేతొటిలో. ఆ అమ్మాయి సరిగ్గా స్కెచ్ వేసి నిన్ను ఇరికించింది. ఇంకా నువ్వు అక్కడ పూడ్చిపెట్టలేదు అని చెప్పనే లేవు. సరైన కిలాడి లేడీ అది. కానీ నాకొకటి తెలియట్లేదు, నువ్వు చంపి పాతిన చోటు ఆ అమ్మాయికి అలా తెలుసు? తెలియదు సార్. అక్కడ ఏంటి ప్రాబ్లం? కరుణానికి ఏమైంది? సార్ ఒక అమ్మాయి సిఐని ప్లాన్ చేసి ఇరికిచ్చింది సార్. అదెలా? ఆ అమ్మాయి లవ్వర్ని సిఐ చంపేశాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ కుర్రాన్ని పూడ్చిపెట్టిన చోట ఒక పాస్టర్ బాడీ దొరికింది. అదే పెద్ద తలనొప్పిగా మారింది సార్. ఆ పాస్టర్ బాడీ అక్కడికి ఎలా వచ్చిందనే విచారణ చేస్తున్నాం సార్. ఎంక్వైరీయా? ఆ ఎంక్వైరీలు ఏమి ఇప్పుడు చేయొద్దు. ఎందుకని సార్? ఏదైనా ప్రాబ్లమా? కరుణన్ వీలైనంత త్వరగా ఎలాగైనా బయటికి రావాల్సి ఉంటుంది. అర్థమైందా? ఓకే సార్. స్వామియే శరణం. చివరికి సిఐ అన్నీ ఒప్పుకున్నాడు. అన్నీనా? సిఐ అడవిలోకి మావోయిస్ట్ ఇన్ఫార్మర్ని కలవడానికి వెళ్ళాడు. కానీ ఆయన రాలేదు. చాలాసేపు వెయిట్ చేసి చూసి తిరిగి వచ్చే దారిలోనే ఆ వాచ్ మిస్ అయింది. అది నిజం కాదు కదా సార్? అది మాత్రమే కాదు, అక్కడ చనిపోయిన ఆ పాస్టరే కరుణన్ ఇన్ఫార్మర్. తర్వాత వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఉన్నాడే, వాడేమీ సాదాసీదా ఫోటోగ్రాఫర్ కాదు, మావోయిస్టుల ఇన్ఫార్మర్, అన్ యాంటీ సోషల్ మ్యాన్.
యాంటీ సోషల్ మ్యాన్ కథ బాగుంది. వర్కౌట్ అవుతుందా? అలాగైతే లవర్ అని అందామా? అయితే అంతా తెలుసుకున్నారా సార్? తెలుసుకోమా? పోలీసమ్మా. నాకు తెలుసు సార్. ఆ అడవిలో చనిపోయింది నా ప్రాణం. ఏం జరిగిందో సిఐ చెప్పాలి. నేను చెప్పిస్తాను. ఏయ్, కూల్ కూల్. జానకి, నీకేం కావాలో నాకు తెలుసు. కానీ విషయం ఇప్పుడు పైకెళ్ళింది. ఆ సిఐ కరుణన్ ఎవరని నువ్వు అనుకుంటున్నావు? విషయం ఇప్పుడు మినిస్టర్ లెవెల్లో ఉంది. ఇక రాబోయే కథలన్నీ కొత్త కొత్తగా వస్తాయి. ఇలా చూడు, నిన్ను 2 రోజులు కస్టడీలో ఉంచమన్నాను. ఆలోగా నువ్వు వెళ్ళిన కథలోని వివేక్ బాడీని మేమే అడవిలోకి వెళ్ళి తవ్వి తీస్తాం. ఆ తర్వాత ఫోరెన్సిక్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నీ వస్తాయి. ఏం చేస్తాం? అన్నీ నీకు వ్యతిరేకంగా వస్తే నాకు వ్యతిరేకంగానే వస్తాయి కదా సార్. నన్ను ఎవరు చంపలేదు. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టించారు? మరి ఇన్నాళ్ళు ఏమయ్యారు? నేను టూర్కి వెళ్ళాను, మొబైల్ రీచ్ అవ్వలేదు. అంత మాత్రాన నేను చనిపోయినట్ట? ఏంటిదంతా? ఇదెలా ఉంది సార్? కొంతమంది ఒట్టేసి మరీ అబద్ధం చెప్తారు. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను సార్. ఆ ఫోటోగ్రాఫర్, దాని లవర్, నువ్వే వాడిని చంపావని తనకి బాగా తెలుసు. అది బయట పెట్టించడానికే ఇంత డ్రామా ఆడుతుంది. నిన్ను కాపాడడానికి ఒక పోలీస్గా నా శాయశక్తులు నేను ప్రయత్నిస్తున్నాను. ఇకపోతే ఆ మినిస్టర్ కథ తనకు తెలియదనుకుంటాను. తనకు తెలియకూడదని దేవుణ్ణి వేడుకో. కరుణన్ సార్, మన సిపిఓ శివన్ వచ్చేసి మనకి కావాల్సిన వాడు. మీకు ఏ అవసరం ఉన్నా అతన్ని మాత్రం అడగండి సార్. అర్థమైందా సార్? సార్, నేను ఇప్పుడు వస్తాను. సరే. నీకు నిద్ర వస్తుంటే వెళ్ళి పడుకో. ఇద్దరం నిద్ర మానుకుండాల్సిన అవసరం లేదుగా. సరే సార్, మీకు నిద్ర వస్తుంటే పిలవండి నన్ను. సార్, వాష్రూమ్కి వెళ్ళాలంటే వెళ్ళిరండి సార్. హలో. బేబీ, నేను కరుణన్ని. ఏయ్, నువ్వెందుక ఇప్పుడు ఫోన్ చేసావు? మీడియా మొత్తం నీ వెనకాలే ఉంది. ఇప్పుడు వాళ్ళకి
ముద్దాయి సీఐకి హోమ్ మినిస్టర్కి కనెక్షన్ ఉందని తెలిస్తే రేపది పత్రికల్లో వస్తుంది. ఫోన్ పెట్టే. 1 మినిట్. నేను ఇప్పుడు ఫోన్ చేస్తే మీకు ప్రాబ్లం ఉంది, కానీ పూర్వం మీకు అధికారం కోసం మీతో పాటు నేను ఎంతోమందిని చంపాను, హింసించాను. అది మర్చిపోవద్దు బేబీ. ఇలా చూడు, నిన్ను బాధ పెట్టాలని అలా అనలేదు. నీకు తెలీదా? సార్ అమెరికాలో ఉన్నారు. ఆయన అక్కడి నుంచే నిన్ను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీడియా ఆధారాలు నీకు వ్యతిరేకంగా ఉన్నందువల్ల సార్ కూడా పెద్దగా ఏం చేయలేకపోతున్నారు. నువ్వేం టెన్షన్ పడకు. ఇంకా ఏం చేయగలమో చూద్దాం. అన్నట్టు నువ్వు కాల్ చేయకు, నేనే కాల్ చేస్తాను. పరిమితులు ఉన్నాయట. నేను ఇరుక్కుంటే నేను ఒక్కడనే వెళ్ళను, అందరినీ తీసుకుపోతాను. ఏసీ వచ్చినట్టున్నారు, పదండి. నిన్న రాత్రే ఈ సంఘటన జరిగింది. ఈ కానిస్టేబుల్ మాత్రమే తోడుగా ఉన్నాడు. సార్ 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 సంతోష్ సార్ 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 తన నేరాన్ని ఒప్పుకున్న తరువాతే కరుణన్ సూసైడ్ చేసుకున్నాడు. బహుశా అతను బాగా మెంటల్లీ డిస్టర్బ్ అయినట్టున్నాడు. తను చేసిన తప్పుకి దొరికిపోతానని సమాజం ముందు, తనతో వర్క్ చేసిన వాళ్ల ముందు తల వంచుకోవాల్సి వస్తోందని ఇలా చేస్తుంటాడు. సిఐ పాస్టర్ని ఎందుకు చంపాడు సార్ చెప్పండి? పాత పగలు, అదే పాస్టర్ హత్యకి కారణం. హత్యని స్వయంగా చూశాడని ఆధారాన్ని తుడిచేయడానికి అశ్విన్ని చంపేశాడు. సార్, ఈ కేసులో జానకి రోల్ ఏంటి? మేడం 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 అసలు ఈ డ్రామా ఏంటి మేడం? ప్లీజ్ చెప్పండి మేడం, అసలు ఈ నాటకం అంతా ఎందుకు? మేడం 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 మిమ్మల్ని ప్లీజ్, ఈ హత్య సీఐ చేశారని మీకు ఎలా తెలిసింది మేడం? తనే నేరం చేశానని చెప్పి స్టేషన్ కి వచ్చి లొంగిపోయి తన స్నేహితుని హత్యని పరిష్కరించింది జానకి. ఆమె మౌనం వల్ల ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకుండా మిగిలిపోయాయి. న్యాయాన్ని సాధించడానికి తన సొంత మార్గాలు వెతుక్కుంది. ఒక మహిళ చేసిన అసాధారణ, అపూర్వమైన పోరాటం నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది. ఉలిక్కి పడేలా చేసే సమాధానాల కోసం కేరళ అంతా ఆతృతగా ఎదురుచూస్తుంది. ఇది సంగతి. స్వాగతం డాక్టర్ జానకి. ఒక ప్రశ్న, ఇది చేస్తున్నప్పుడు భయం వేయలేదా మీకు? వేయలేదని చెప్తే అబద్ధం అవుతుంది. బాగా టెన్షన్ పడ్డాను, కానీ నాకు అన్నిటికీ మించి సర్వం నా అశ్వినే. అన్నీ తెలిసాక నాకు అతన్ని చంపిన వ్యక్తిని వదిలేయాలనిపించలేదు. అయితే ఈ విషయంలో మీకో ముఖ్యమైన ప్రశ్న. సాక్షులు లేరు, ఆధారాలు లేవు. రాత్రిపూట చీకట్లో అడవిలో ఈ హత్య జరిగింది. అది చేసింది సిఐ అని మీకు అంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? గడిచిన 5 ఏళ్ల నుంచి నేను అశ్విన్ ప్రేమించుకుంటున్నాం. అతను హత్యకి గురైన తర్వాత రోజు శనివారం ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం. అశ్విన్ చెప్పిన దాని ప్రకారం హాస్పిటల్లో 2 రోజులు లీవ్ తీసుకుని నేను 9 గంటలకి బయలుదేరాను.
తర్వాత రోజు తెల్లవారుజామునే ట్రావెల్ చేయాలన్నదే మా ప్లాన్. కానీ రాత్రి 9 అయినా తను నాకు ఫోన్ చేయలేదు. నేనే తనకి ఫోన్ చేశాను, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అర్ధరాత్రి అయినా నా ఫోన్ అక్కడ నేను అశ్విన్ని కాంటాక్ట్ చేయలేకపోవడంతో నేను మా కామన్ ఫ్రెండ్ అయిన వివేక్కి కాల్ చేశాను. హలో హలో, ఏ వివేక్, నువ్వెక్కడున్నావు? నేను ఫామ్లో ఉన్నాను. ఏంటి ఈ టైంలో? ఏం లేదు, అశ్విన్ ఫోన్ చేశాడా? నేను ఫోన్ చేసి చూశాను, స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను సాయంత్రం టౌన్కి వెళ్తున్నప్పుడు నా కారులో వచ్చి పుప్పార్లో దిగాడు. అక్కడ బార్నోవల్స్ ఫోటోలు తీసుకుంటానని చెప్పాడు. తిరిగి వచ్చేటప్పుడు ఫోన్ చేశాను, కానీ లైన్ దొరకలేదు, స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వాడు ఇంట్లో ఉంటాడులే. నువ్వు ఇంటికి ఫోన్ చేసావా? లేదు, ఆ నంబర్ కూడా స్విచ్ ఆఫ్. అవునా? సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను పొద్దున్న వెళ్ళి చూస్తాను. మనసు ఆగలేక పొద్దున్నే నేను వివేక్ వాళ్ళ ఫామ్ హౌస్కి వెళ్ళాను. దారి బాగుండదు, నా బండిలో వెళ్దాం. వాడి ఇంటికి కూడా రాలేదు. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళుంటాడా? కానీ నాకు ఫోన్ చేయకుండా ఉండడు. నువ్వు పుప్పార అడవిలో వదిలేనని చెప్పావు కదా? అవును. ఇది చూడు, తన లాస్ట్ లొకేషన్ ఇంకా అక్కడే ఉంది. అశ్విన్! 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 ఏదో పెనుగులాడిన సూచనలు చూసి మేము ఆ పరిసరాలను పరిశీలించాం. అప్పుడు మాకు అశ్విన్ విరిగిన కళ్ళజోడు, సిఐ కరుణన్ నేమ్ బోర్డ్, ఆ తర్వాత దగ్గరలో గొయ్యి తవ్వినట్టు ఉండడం చూసాం. అప్పుడే వివేక్ చెప్పాడు, తను టౌన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు సిఐ హడావిడిగా వెళుతున్నాడని. కేసుని దర్యాప్తు చేసే పోలీస్ ఆఫీసరే దోషి అయితే ఈ కేసుని నీరుగార్చే అవకాశం ఉందని నాకు అనిపించింది. అందుకని ఎంత కష్టమైనా సరే ఈ కేసుని బయటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. హత్య జరిగిన రోజు నేను హాస్పిటల్లోనే ఉన్నానని నేను నిరూపించగలను. అందుకని నేనే ఒక కథ అల్లి స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాను. జానకి ఒక ఉదాహరణ. ఆడదంటే అబల కాదు సబల అని నిరూపించిన ఓ మహిళా శక్తి. ఇలాంటి పరిస్థితిలో జానకిలాంటి మరెంతో మంది ఈ సమాజంలో పుట్టుకొస్తారు. ఇలాంటి జవాబులేని మరొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం. గుడ్ బై. సార్, పాస్టర్ కేసులో ముద్దాయి చనిపోయాడుగా? ఎస్, దాన్ని అబెట్ ఛార్జ్గా కోర్టుకి రిపోర్ట్ చేయాలి సార్. తర్వాత పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గర డీటెయిల్డ్ స్టేట్మెంట్ తీసుకుని అలాగే ఆయన్ని విట్నెస్గా తీసుకొని ఛార్జ్ ఇవ్వాలి. సార్. ఓకే సార్. సార్ పిలుస్తున్నారు. సార్. జానకి, కమ్. నిన్న నువ్వు ఛానల్లో చెప్పింది నేను విన్నాను. దాన్ని ఒక స్టేట్మెంట్గా తీసుకుందామని నిన్ను రమ్మన్నాను. కాసేపు అయ్యాక అదే నేను కథ చెప్పానని నువ్వు అనకూడదు కదా. నేను ఏ కథ చెప్పినా నాకు జరిగిన నష్టం పూడ్చుకోలేనిది సార్. జానకి, కంగ్రాట్స్. దేనికి? చాలా మందిని ఓడిపోతావు అనుకున్న చివరికి గెలిచినందుకు. నాకు మరో దారి లేదుగా. ఎనీవే, థ్యాంక్ యూ అన్నిటికీ. ఇదేంటి జానకి, చూస్తుంటే నీకు అలవాట్లేని పని చేసినట్టుంది. అది ఇంట్లో కొబ్బరి మొక్కలు నాటాను. మొక్కలు నాటడం మంచిదే జానకి, కానీ మట్టి మంచిది కాకపోతే నువ్వు ఎంత కష్టపడ్డా అది పెరగదు.
ఇది సిఐసార్ ఫోన్ లొకేషన్ లిస్ట్. హత్య జరిగిన తర్వాత రోజు కూడా సిఐ అడవిలోకి వెళ్ళాడు, అది కూడా ఆధారాలను నాశనం చేయడానికి. కానీ అక్కడ అందరికీ కనపడేలా ఫేక్ గ్లాస్ ఎలా వచ్చాయి? అశ్విన్ ఎప్పుడు గ్లాస్ వాడడు జానకి. బుద్ధున్న వాళ్ళు ఎవరైనా తను చంపి పాతిపెట్టిన చోటికి ఎవరైనా తీసుకెళ్తారా? ధైర్యవంతుడైన సిఐ ఆత్మహత్య చేసుకుంటాడా? నిజం చెప్పు, అసలు అక్కడ ఏం జరిగింది? సార్, మీ ప్రశ్నకి జవాబివ్వగలిగిన మనిషి ఒకే ఒక్కరున్నారు, అది సిఐ. కానీ ఇప్పుడేం చేస్తాం, ఆయన ప్రాణాలతో లేడుగా. వెళతాను సార్. ఇంకా వీడు వివరాలు తవ్వుతూ మన వెంట పడతాడేమో జాను. తనకేదో జరిగినట్టుంది. అశ్విన్! అశ్విన్! జాను! జాను! జానకి! జాను, ఏంటి నువ్వు చేసేది? మరేంటి, అశ్విని చంపిన వాడిని వదిలేమని చెప్తున్నావా? అది కాదు, విషయం తెలిస్తే తనని చంపిన వాడు మనల్ని కూడా చంపేస్తాడు. అర్థం చేసుకో జాను, మనం త్వరగా వెళ్ళిపోవాలి. హోమ్ మినిస్టర్ దినేష్ 5 రోజుల అమెరికా పర్యటన నిమిత్తం సోమవారం నాడు బయలుదేరనున్నారు. నువ్వు నాకు తోడుగా ఉంటావుగా? ఇదిగో మంచినీళ్ళు ఇవ్వు. నీళ్ళేవి? అత్తయ్య ఫోన్ చేశారు. ఏంటి అమ్మ అంటే అమ్మ, నీళ్ళు ఇవ్వమంటే ఫోన్ ఇస్తాం, అమ్మ అంటే అమ్మ. లేదు, అతని నుంచి వెళ్ళటానికి వీల్లేదు. లేదు, అతని నుంచి వెళ్ళటానికి వీల్లేదు. లేదు, అతను వదిలిపెట్టడం వీల్లేదు. వదిలిపెట్టదను. లేదు, అతని నుంచి వెళ్ళటానికి వీల్లేదు. వదిలిపెట్టడం. అర్థమవుతోంది. నీకు బయట మనుషులున్నారు, నీకు ఇక్కడ ఏం జరిగినా ఈ వీడియో బయటికి వెళ్తుంది, అంతేగా? ఐడియా బాగానే ఉంది, కానీ నాకు ఇది మ్యాటరే కాదు. ఒక అమ్మాయి ఒకతన్ని చంపానని స్టేషన్కి వస్తుంది, వెనకే కరెక్ట్గా మీడియా వస్తుంది. మీడియాని వెంట పెట్టుకుని చంపిన చోటుకు వెళ్ళి సిఐ నేను కలిసి చంపి పాతిపెట్టామని చెబుతుంది. హేమా, నేను పోలీసుండి కదా, ఆలోచిస్తానా లేదా? అందుకే బాగా ఆలోచించుకున్నావా అని ఆ రోజు టైప్ చేసి చూపించాను. అవును సార్. కానీ నీ కాన్ఫిడెన్స్ చూసినప్పుడు నాకు నువ్వేదో ఒక సాలిడ్ విషయం పెట్టుకుని చేస్తున్నావు అనిపించింది. అది తెలుసుకోవడానికి వెయిట్ చేశాను, తెలిసింది. ఇప్పుడు ఏదైనా ఒక కొత్త కథ రెడీ చేయి. నిన్ను లోపలేసేస్తే
మినిస్టర్ని కాపాడొచ్చు, సిఐని కాపాడొచ్చు. అది మాత్రమే కాదు, నాకు ఒక ప్రమోషన్ కూడా వెయిటింగ్లో ఉంది. ఎలా ఉంది? సూపర్ కదా? అది తప్పు కదా సార్. హే ఉండు, కానీ నేను అలా చేయను. ఎందుకో తెలుసా? నువ్వు నాకు నచ్చావు. అమ్మాయి అంటే నీలా ఉండాలి. ఊరికే జరిగిన వాటిని గురించి తలుచుకుని ఏడవకుండా ఒక్కదానివే వచ్చి అదరగొట్టేశావు. ఛాన్సే లేదు. అందుకని జానకి, నీకేం కావాలన్నా అడుగు. సార్ కుదరదు సార్. ఆ అమ్మాయి చాలా క్లియర్గా ఉంది. సిఐ వెళ్ళిన దానికి చేసిన దానికి మొబైల్ డీటెయిల్స్ ఉన్నాయి. అది మాత్రమే కాదు సార్, ఈ ఎవిడెన్సెస్ అన్ని దొరికింది కూడా మీడియా ముందే. ఆ అమ్మాయి మీదే ఛార్జ్ పెట్టలేవా? లేదు సార్, కుదరదు సార్. హత్య జరిగిన టైంలో తను హాస్పిటల్లో ఉన్నట్టు ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అలా అయితే కరుణాన్ని సరెండర్ అవ్వమను. బయటకు వచ్చిన తర్వాత చూద్దాం. కుదరదు సార్. నేను అతనితో మాట్లాడాను. అతను లోపలికి వెళ్తే ఒక్కరిని వెళ్ళనంటున్నాడు సార్. అది మాత్రమే కాదు సార్, ఆ పాస్టర్ విషయంలో వేరే ఏదో పెద్ద హస్తం ఉందంటున్నాడు. ఏంటి? వాడేమైనా చెప్పాడా? లేదు సార్. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? లేదు సార్. తొందరపడి మనం ఏదైనా చేస్తే అది వీఐపీ ప్రాబ్లం బయటకు వస్తుంది సార్. ఆలోచిస్తుంటేనే తల పగిలిపోతుంది సార్. ఈ పరిస్థితిలో అతను బ్రతికుండడం కంటే ఏదో ఎమోషనల్ ఆత్మహత్య చేసుకున్నాడంటే మనం సేఫ్ సార్. కన్ఫెషన్ నోట్ రెడీ చేసి కేసుని క్లోజ్ చేయొచ్చు. ఆ అమ్మాయి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అయితే వాడే ఆత్మహత్య చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? సార్ అదెలా సార్? హలో హలో సార్. చూడండి, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను బయటికి రావాలి అంతే. సరిపోయిందా? నమస్తే సార్. మీరేంటారు ఇక్కడ? మమ్మల్ని మీరు వదిలేసిన ఎస్పీ సార్ మాత్రం వదలట్లేదు. ఏదో కేసు గురించి మాట్లాడని రమ్మన్నారు. సార్ మీరేదో కేసులో ఇరుక్కున్నారంట. అదేం పెద్ద విషయం కాదురా, నేను వచ్చేస్తాను. మనం ఇలాంటివి ఎన్ని చూడలేదు. ఏమంటావరా? అవును, నిజమే. ఏంట్రా? సారీ సార్, చంపమని చెప్పారు. నజర్ వద్దు నజర్. సార్ మీకు తెలియదు, నాజర్ ఒక పని తీసుకుని నజర్ వద్దు నజర్. ఒక్కసారి పని ఒప్పుకుంటే మధ్యలో ఆపం సార్. నాజర్ పని ఒప్పుకుంటే చేయకుండా ఉండడానికి మీకే తెలుసు సార్. సార్ ఇది మాత్రమే కాదు, సిఐ హత్య చేసిన తర్వాత రోజు వివేక్ జానకి అడవిలోకి వెళ్లారు. అక్కడే వివేక్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. సార్ తర్వాత మనం ఒక విషయాన్ని గమనించలేదు. ఈ జానకి పేరు మీద 2 ఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. చాలా కాలం నుంచి దాన్ని చనిపోయిన అశ్విన్ వాడుతున్నాడు. ఆ రోజు రాత్రి సిఐ కాల్ చేసింది జానకికి కాదు, అశ్విన్కి. సో ఐ ఫర్మ్లీ బిలీవ్ దెర్ ఇస్ ఏ కనెక్షన్ బిట్వీన్ సిఐ సూసైడ్ అండ్ జానకి.